ఇక్కడికి వచ్చిన అందరికీ నా తరపున కృతజ్ఞతలు. సాక్ష్యం చెప్పడం అంటే అది ఒక పెద్ద ఇంపార్టెంట్ అయిన ఒక విషయం. ముందు మన మనసులో కలగాలి, తర్వాత మనం చెప్పడానికి సిద్ధపడాలి, దేవుని యందు నడవటానికి మనం రెడీ అవ్వాలి. కానీ చాలామంది దేవుని యందు నడవటం అంటే అది ఎంత ఈజీ అనుకుంటారు. అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక ఎగ్జామ్ రాయాలంటే ఉప్పుమని రాసి పారేస్తాను, నేను పాస్ అయిపోతాను. కానీ ఆ దేవుని యందు నడవడం అనేది చాలా కష్టమైన విషయం అండి. అది అందరూ గ్రహించాలి. ఫస్ట్ ముందు మనసు దేవుని వైపు తిప్పుకొని దేవుణ్ణి మనం అడగాలి. మనస్ఫూర్తిగా ఇది కావాలని అడిగి మన మనసులో మంచిగా ఉండి మనం అడిగితే అది జరుగుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు నా విషయంలో ఏంటంటే నేను 10-15 ఏళ్ళ నుంచి నేను రైల్వేలో పనిచేస్తా, గెజిటెడ్ ఆఫీసర్ అవ్వలేకపోయాను. చాలా వరకు ప్రేయర్ చేసి అన్నీ అయ్యాక ఒక 1.5 సంవత్సరాల క్రితం నాకు ప్రమోషన్ వచ్చింది, అసిస్టెంట్ ఇంజనీర్ గెజిటెడ్గా. ఆ ఉద్దేశంతో నేను ఔరంగాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను. ఈ మధ్య ఇప్పుడు ట్రైనింగ్ అయ్యే విజయవాడ వచ్చాను అన్నమాట. అయితే దేవుని మనం అడగంగానే ఇచ్చేస్తాడు అని అనుకోవడం అనేది చాలా తప్పు. మనం వెయిట్ చేయాలి, ఆయన యొక్క కృప కోసం వెయిట్ చేయాలి. అది ఎంతవరకైనా కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అదే విషయంలో ఇప్పుడు నేను నా పిల్లల విషయంలో కూడా దేవుడు చాలా మేలు చేశాడు. ఇద్దరిని అమెరికా పంపించాడు. ఒక అమ్మాయికి మ్యారేజ్ కూడా అయిపోయింది. దేవుని కృపలు దేవుదేవాల రెండో అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోతుందని అనుకుంటున్నాను. మనం మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటే చాలా వరకు జరుగుతుంది. మనసులో ఒక ఉద్దేశం పెట్టుకొని వేరే ఉద్దేశంతో దేవుని తెలుసుకుంటే అది అవ్వదు. నా ఉద్దేశం అది, మీ అందరి ఉద్దేశం నాకు తెలీదు. మా మదర్ అయితే చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉండేది. ఎంత ప్రార్థన అంటే 24 గంటలు ఒక 20 గంటలు ప్రార్థన చేస్తూనే ఉండేది. ఏంటమ్మా అంటే నేను చేస్తానంతే. బయటికి వెళ్ళాలంటే వెళ్ళు, నీకు ఇష్టం చోటికి వెళ్ళి, నీకేం కావాలని చెప్పొచ్చు చేసి పెడతా అనేది మా అమ్మ. కానీ ఇప్పుడు మా అమ్మగారు చేసిన ప్రార్థన నాకు గుర్తుకొచ్చి నిజమే మనము అలా చెయ్యాలి, మనం చేయలేకపోతున్నాం ఈ రోజుల్లో అని అనుకుంటున్నాను. నేను కూడా దేవుడి దేవాల నేను కూడా అన్ని విధాలుగా సెటిల్ అయ్యాను. మరి ఝాన్సీ కూడా మంచిగా జాబ్ చేసుకుంటాం ఉంది. ఇక అంతా సెటిల్ అయిపోయాము. దేవుని దేవాల అంతా బాగానే ఉంది. ఇక ముందు కూడా మా రెండో అమ్మాయి మ్యారేజ్ కూడా దేవుని దేవాల జరగాలని కోరుకుంటున్నాను, మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రేయర్ చేయాలని ఈ విషయంలో కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దేవుని నామానికి స్తోత్రాలండి. కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం మీ అందరితో కలిసి ఈ కృతజ్ఞత కూటమి పెట్టుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు. ఈ కూటమి యాక్చువల్గా లాస్ట్ ఇయరే జరగవలసింది, కొన్ని కారణాల వల్ల అలాగా డ్రాగన్ అయ్యి ఇప్పుడు పెట్టుకోవటం జరుగుతుంది. దేవుడు పోయిన సంవత్సరంలో చాలా నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. నేను మర్చిపోతానని చెప్పి కొన్ని రాసుకొని మధ్యలో చూసుకొని చెప్తూ ఉంటాను సాక్ష్యం. మీరు ఎవరో నవ్వబాకండి. నేను మర్చిపోతానని చెప్పి నిన్నే ప్రిపేర్ అయ్యి రాసుకున్నాను. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి చూడాలి అని అంటే మార్చిలో కావాలి అని చెప్పి నా మీద నోట్ పెట్టి మళ్ళీ సత్యనారాయణపురం ఆఫీస్కే వేయించుకొని నన్ను అక్కడే పనిచేయడానికి దేవుడు మహాకృపను చూపించాడండి. నేను ఎండలో వెళ్ళాల్సిన పని కలగలేదు, మధ్యాహ్నం రావాల్సిన పరిస్థితి రాలేదు, పొద్దున్నే వెళ్ళాల్సిన పని కలగలేదు. చాలా లీజర్గా 10కి వెళ్ళి 5కి వచ్చేసాను. అసలు ఆఫీస్లో నాకు ఇబ్బంది ఏమీ కలగలేదు. నేను హ్యాపీగా ఉద్యోగం చేసుకున్నాను. ఎలక్షన్ అయినప్పటికీ కూడాను నేను ఎక్కడ ఇబ్బంది పడతానో అని చెప్పి టెన్షన్ పడ్డాను. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి నేను టెన్షన్ పడకుండానే ఆ యొక్క పరిస్థితిని నేను ఎదుర్కోగలిగాను. తర్వాత
అదే మే నెలలో నేను ఇంకో గొప్ప కార్యం చెప్పాలి అని అంటే, గత 3 సంవత్సరాల క్రితము ఫినాన్షియల్గా ఒక పరిస్థితిలో ఇరుక్కుపోయాను. దాదాపుగా 22.5 లక్షల రూపాయలు ఒకరికి ఇచ్చి ఏదో ఒక ఫ్లాట్ నిమిత్తమే కట్టి అక్కడ ఇరుక్కుపోయాను. తనేమో ఆ ఫ్లాట్ కంప్లీట్ చేసి ఇవ్వడు, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వడు, మాట సమాధానం చెప్పడం, నీ చేతనైంది నువ్వు చేసుకో అని చెప్పి ఒక సింపుల్గా ఒక మాట అనేసాడు. నాకు చేతనైంది అయితే ఏదీ లేదు. నేను ప్రేయర్ మాత్రమే చేశాను. ప్రభువా నేను నమ్మాను, నిజంగా గుడ్డిగా నమ్మాను. నాకు ఇక్కడ ఈ పరిస్థితి నేను ఎలా అధిగమించాలో నాకైతే తెలియట్లేదు. నీవు మాత్రమే సత్యవంతుడివి. నేను ఆ సొత్తు అయితే మాత్రం యథార్థమైందే కదా తండ్రి. నేను ఎక్కడ అన్యాయంగా సంపాదించింది కాదు. ఇది నాకు నేను అంతా కష్టపెట్టుకొని కూర్చుకొని దాచిపెట్టిన సొత్తు. నేను నమ్మి నా బిడ్డల భవిష్యత్తు కోసం అని చెప్పి నేను ఇస్తే అది ఒక్కసారిగా ఇలా కొల్లగొట్టపోయినట్టు అయిపోయింది ఏంటి తండ్రి అని చెప్పి నేను ప్రేయర్ చేసుకొని ఏడవని రోజు లేదు. ఈరోజు నేను మీతో సంతోషంగా చెప్తున్నాను ఈ విషయాన్ని, ఏడుస్తూ కాదు. ఏడవని రోజు లేదు. దేవుని దగ్గర కూర్చునేదాన్ని, ఏడ్చేదాన్ని. నేను ఎంతో మెంటల్ టెన్షన్కి గురయ్యాను. అయితే ఆ స్థితిలో నేను ఎవరిని ఏమీ అడగలేదండి, ఎవరి అసిస్టెన్స్ అడగలేదు. నేను కేవలం దేవుని దగ్గరికి మాత్రమే కూర్చొని అడిగాను. ఇందులో నా రక్త సంబంధికులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నా మీద తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ కూడాను నేను వాళ్ళ మాటల్ని భరించాను, ఎదుటి వాళ్ళ మాటల్ని భరించాను, ఆ వ్యక్తి చేస్తున్న అన్యాయాన్ని భరించాను, అన్నింటినీ భరించాను. కానీ నాకు దిక్కు నిజంగానే లేదు. నిజంగానే లేనప్పుడు ఆయన పాదాల దగ్గరే కూర్చొని నేను అన్యాయం అయిపోతున్నాను ప్రభా, నా బిడ్డలు నీతిమంతుని కష్టాల జీతం వాళ్ళ బిడ్డలు అనిపిస్తారని చెప్పి నీ వాక్యం చెప్తుంది కదా, మరి నేను నీతిగానే సంపాదించానని చెప్పి నీకు తెలుసు, దీనికి సాక్ష్యం అయితే ఎవరూ లేరు అని చెప్పి నేను దేవుని దగ్గర కూర్చొని ఏడ్చినప్పుడు మేలో తనే ఆ సొత్తు మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేసి వేరే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడండి. అయితే ఆ 22.5 లక్షలకి ఇంకా ఎదురు ఇంకో 10 lakhs ఇవ్వమని చెప్పాడు. అయితే ప్రస్తుతానికి ఇప్పటివరకు నేనైతే కట్టలేదు, కానీ నా సొత్తు నేను రాబట్టుకోగలిగాను. ఎప్పటికైనా నేను మళ్ళీ తిరిగి వాళ్ళకి కట్టాల్సిన పరిస్థితి అది. అలాగే ఆగస్టులో నాకు అనుకోకుండా ప్రమోషన్ వచ్చింది. నాకు యాక్చువల్గా నేను 5గురికి తర్వాత రావాల్సిన ప్రమోషన్ నాకు ఆయన యొక్క మహాకృపను బట్టి ప్యానెల్ని ముందుకు జరిపి నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఆ సెక్షన్లో నేను ఒక కేడర్ అయితే పైకి వెళ్ళానే కానీ ఆఫీసర్ అయితే మాత్రం బాగా నేను ఆ సీట్లోకి వెళ్ళేటప్పుడే అందరూ అన్నారు, ఆవిడని ఎదుర్కోవటం చాలా కష్టం, నువ్వు మానసికంగా ప్రిపేర్ అవ్వాలి, ఆమెకి రోజు ఏదో ఒకటి తీసుకెళ్ళి పెడుతూ ఉండాలి, అప్పుడు మాత్రమే ఆమె శాంతిస్తుంది అంది. నా ఫుడ్డే నేను వండుకోలేక నేను చేస్తున్నాను, ఇంకా నేను తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్కడ నేను పెట్టను, ఇది కాదు అని చెప్పేసేసి. కానీ ఎంత స్ట్రగుల్ అంటే అండి నిజంగా అది నేను డైరెక్ట్ స్టాఫ్ అయితే 10 members మీద హెడ్ని, ఇండైరెక్ట్ స్టాఫ్ అయితే 40 మంది మీద హెడ్ని. ఆ 40 మంది వచ్చి నా దగ్గర గోడు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళందరి తరఫున నేను రిప్రజెంటేటివ్గా ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ వచ్చి మేడం గారు ఇంకా పరిస్థితి మారట్లేదండి, మీరు మంచోళ్ళండి, మీరు మాట్లాడండి వాళ్ళతో మాట్లాడితే ఆమె వింటది అని చెప్తున్నారు. కానీ నాకైతే మాత్రం ఎక్కడ నమ్మకం కుదరలా. వాళ్ళ తరఫున నేను పోట్లాడి అంటే ఫైటింగ్ అన్నది ఏ రేంజ్లో వెళ్ళింది అని అంటే, ఇక ఆవిడ దగ్గర నేను ఎప్పటికీ పని చేయకూడదు, నేను సెలవులో వెళ్ళిపోవాలి అన్న పరిస్థితిలోకి వచ్చాను. అయితే ఇక్కడ మీకు ఒక రహస్యమైన విషయం నేను చెప్తాను. నేను నా పెద్ద కుమార్తె విషయంలో ఎక్కడైతే నేను కూర్చొని ఆవేదనతో ప్రార్థన చేస్తే దేవుడు నా మొర ఆలకించి అద్భుత రీతిలో ఆ బిడ్డ వివాహం చేశాడో, అదే ప్లేస్కి వెళ్ళి కూర్చొని ఆఫీస్లో అందరూ మధ్యాహ్నం భోజనం చేస్తే నేను పైకి వెళ్ళి కూర్చొని ప్రేయర్ చేసుకుంటా. ఆ విషయాన్నే కూర్చొని అయ్యా అధికారులకు నేనైతే ఎదిరిస్తున్నాను, ఇదైతే మంచిది కాదు, అధికారులకు లోపడమని నీ వాక్యం చెప్తోంది. ఆమెనే మాటలకి నాకు కోపం వస్తుంది. నేనేమో సాధు స్వభావిని కాదు, వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి చెప్తుంటే వాళ్ళకి ఏదన్నా చెయ్యాలని చెప్పి ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను, నేను చెడైపోతున్నాను, ఈ పరిస్థితి నువ్వు తప్పించు ప్రభా అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత ఈరోజు మీకు చెప్తున్నాను, చాలా సంతోషంగా చెప్తున్నాను, దేవుని యొక్క మహాకృపను బట్టి. షీ ఈజ్ మై ఫ్రెండ్. ఆవిడ అమ్మ నువ్వు లేకపోతే నేను సెక్షన్ని నేను డీల్ చేయలేను, నువ్వు ఉంటేనే నేను ఈ సెక్షన్లో ఏ పనైనా నడిపించగలుగుతాను, నాకు కింద స్టాఫ్ మీద అస్సలు నమ్మకం లేదు, నువ్వు చూసి ఓకే అని చెప్పి నువ్వు నాకు రిప్రజెంట్ చెయ్యి, నేను గుడ్డిగా సంతకం పెడతాను అన్న స్థితిలోకి దేవుడు మార్చాడండి. ఆ రీతిగా నేను ప్రమోషన్ పొందుకున్నప్పటికీ ఒకసారి సంతోషం, ఒక రీతిగా బాధ అయినప్పటికీ కూడా దేవుడు ఆ పరిస్థితి నుంచి దేవుడు నన్ను తప్పించాడండి. అదే సమయంలో
నాకు బాగా అదే పీరియడ్లో బాగా విపరీతమైన బ్యాక్ పెయిన్, మనకి ఫ్లడ్స్ కూడా వచ్చినాయి. ఫ్లడ్ డ్యూటీ వేశారు. ఆ డ్యూటీ కూడా 8 to 8, మార్నింగ్ 8 to నైట్ 8. నాకు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, నేను వెళ్ళలేనండి, నాకు ఆరోగ్యం బాగుండదంటే అందరం అలాంటి వాళ్ళమే అని చెప్పేసి అప్పుడు బాధ పెట్టారు. భయంకరమైన బ్యాక్ ఏక్ అనమాట. అసలు కూర్చోలేను, నుంచోలేని పరిస్థితుల్లో నేను చాలా ఇబ్బంది పడుతుంటే అసలు నన్ను ఎవరు పట్టించుకోకపోగా నేను డ్యూటీ చేస్తున్నాను లేను అన్నది ఎవరికి నాలెడ్జ్లోనే లేదు. కానీ 8 to 8 కూర్చొని మంచిగా ఫుడ్ తిని ఏమీ పని చేయకుండా వచ్చేసాను. ఇది ఆఫీస్లో చేసిన అన్యాయం అని చెప్పి అనుకుంటారో, లేకపోతే నాకు డ్యూటీస్ చెప్పలేదని అనుకుంటారో, కానీ ఆఫీస్ వాళ్ళు అయితే నన్ను ఏమీ ఎటువంటి ప్రెషర్ చేయలేదు. కానీ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దట్ వర్క్. ఆ పని చేసేసి వచ్చేసానండి. పర్మిషన్స్ లేకుండా 25 పర్మిషన్స్ కానీ హాలిడేస్ కానీ పెట్టకుండా 25 days కంటిన్యూస్గా 8 to 8 వర్క్ చేయించారు. అది కూడా హ్యాపీగానే చేయగలిగాను. అందుకే దేవునికి స్తోత్రం అండి. అలాగే సెప్టెంబర్ నెలలో పెద్ద కుమార్తె దేవుని యొక్క కృపను బట్టి ఒక నూతన గృహాన్ని తీసుకుంది. తను గృహప్రవేశం అయింది. దాని నిమిత్తమే మన చర్చిలో ప్రార్థన జరిగింది. అంత సవ్యంగానే జరిగింది. నేను ఒకటే బాధపడుతూ ఉండేదాన్ని, దేవుడు పెళ్ళి 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 అంటే దేవుడు పెళ్ళి చేశాడు, బిడ్డలు లేవు, బిడ్డలు ఎందుకని కలగట్లేదు, నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఎందుకని ఆలస్యం జరుగుతుంది, ఇంకా పిల్లలైతే పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు, తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు, నువ్వు మామూలుగా ఫిజికల్గా దీవిస్తున్నావు, ఆత్మీయంగా నేను సంతోషపడే పరిస్థితి అయితే నాకు రావట్లేదు, నేను సంతోషపడాలి అని అంటే ఆ బిడ్డలను చూసుకుంటేనే నాకు సంతోషం వస్తుంది, కాబట్టి నువ్వు దయ చూపించయ్యా అని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు ఆ పాప సెప్టెంబర్లో గృహప్రవేశం చేసింది. ఆ నెలలోనే బిడ్డ కన్సీవ్ అయిందండి. ఆయన యొక్క మహాకృపను బట్టి ఇప్పుడు బిడ్డ 6వ నెలతోటి తన గర్భధారిణి అయి ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. అదే రీతిగా అక్టోబర్లో ఆ బిడ్డ గర్భఫలాన్ని పొందుకున్నది. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు అంటే తెలియని నా అల్లుడు దేవుని పరిచర్యలో వాడబడుతున్నాడు అండి. నేను ఇంతకాలం దేవునిలో ఉన్న దేవునికి ఏ రీతిగా ఉపయోగపడలేకపోయాను. బిడ్డను వాడుకుంటున్నందుకు సంతోషంతో మీ ముందు ఈ సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నాను. ఎన్నో ఆత్మల మీద భారం కలిగి ఉన్నాడు. తనకు చేతనైన పరిచర్య తను చేస్తున్నాడు. ఆయన ఆ పరిచర్యలో ఎటువంటి అబద్ధపు ప్రవక్తగా కానీ అబద్ధపు ఏమంటారండి అబద్ధపు పరిచారకుడిగా కానీ ఉండకూడదని చెప్పి నేను మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నవంబర్లో 2 కళ్ళు ఆపరేషన్స్ జరిగినాయి. ఎవరు తోడు లేరు. యజమాని చూస్తే వేరే ఊరిలో ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నారు. రావడానికి కుదరదని చెప్పారు. పిల్ల దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తే అక్కడ మెడికల్ పరిస్థితులు బాగుండవు, కాబట్టి ఖచ్చితంగా నేను ఆపరేషన్ చేయించుకొని వెళ్ళాలి, బిడ్డలు నేను సరిగ్గా చూడలేనన్న విషయంతో ఆలోచించి నవంబర్లో కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాను. ఆయన మహాకృపను బట్టి 2 బాగానే జరిగినాయి. ఎవరూ లేనప్పటికీ కూడా పవిత్ర సిస్టర్ గారు, మన సలోమి మా టెనెంట్ అండి, వీళ్ళిద్దరూ ఆయన దేవదూతలుగా నిలబెట్టి దేవుడు పరిచర్యను జరిగించాడు. బిడ్డలే నాకు తోడుగా ఉన్నారు. ఆయన లేకపోయినప్పటికీ కూడాను సలోమి వచ్చేది. రోజు పొద్దున్నే మార్నింగ్ వచ్చేసేసి టిఫిన్ చేసేసి వెళ్ళేది. మధ్యాహ్నం వచ్చి తను కూర వండుకున్నది తీసుకొచ్చి అన్నం పెట్టేది. ఇలాగా అంటే నేను పొయ్యి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడాను దేవుడు తన దేవదూతలు నిలబెట్టి తను పరిచర్య చేయించాడు. ఇంకెంతకు మించిన సంతోషం అయితే ఈ సంవత్సరం దేవుడు ప్రతి నెలలో ఏదో ఒక సంతోషకరమైన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. సంతోషించడానికి మీ ముందు సాక్ష్యం చెప్పుకోవడానికి సమయం సరిపోదు. అయినప్పటికీ కూడా పాస్టర్ గారి దగ్గర పొద్దున్న పర్మిషన్ తీసుకొని నాది పెద్ద సాక్ష్యమే ఉందండి, కొంచెం మీరు నన్ను భరించండి అని చెప్పేసి చెప్తున్నాను. అలాగే మొన్న డిసెంబర్లో ఇది ఇంకా పెద్ద గొప్ప విషయం అన్నమాట. డిసెంబర్ నెలలో నేను 2018లో ఒక వ్యక్తికి అన్నోన్ పర్సన్ అని చెప్పి అనాలి, ఒక రీతిగా అంటే ముఖపరిచయస్తుడు మాత్రమే, నమ్మేసేసి భర్తకు కూడా తెలియకుండా దగ్గరగా 25 లక్షల లోను నేను ఇంటి కాగితాలు పెట్టేసేసి తనకి ఇచ్చేసాను. 2 సంవత్సరాలు బాగానే మాట్లాడారు, తీర్చేస్తాము ఇచ్చేస్తాం మేము రుణం ఉంచుకోము ఇలా మంచిగా మాట్లాడారు. ఆ తర్వాత నుంచి ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయట్లా. నా కాగితాలు అది 70 లక్షల ప్రాపర్టీ, 25 లక్షల లోన్ తీసుకొని ఉన్నాడు. ఆ ప్రాపర్టీ మనకు వస్తుందా రాదా
అసలు దాని మీద నేను ఆశలు వదిలేసుకోవాలా అన్న పరిస్థితుల్లో కూడాను నేను దేవుని దగ్గరే కూర్చొని, ఏ పరిస్థితికైనా నేను దేవుని దగ్గర మాత్రమే కూర్చొని ఏడ్చాను. నాకంటూ వేరే నెట్వర్క్ అయితే ఏమీ లేదు. అక్కడే కూర్చొని ఏడ్చినప్పుడు అనుకోని రీతిలో డిసెంబర్ 3వ తారీఖున నా పెద్ద కుమార్తె బర్త్డే అయితే అదే రోజున ఆ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి, మీ లోన్ మొత్తం క్లియర్ అయిపోయింది, వచ్చి కాగితాలు పట్టుకెళ్ళండి అన్నారు. అసలు అది ఎలా జరిగిందండి అని అంటే, మీరు ఇక్కడికి వస్తే మేము చెప్తాము, అసలు మీదేనా ప్రాపర్టీ అన్నాడు. నాదేనండి అన్నా. పేరు మీదే కదా? నాదేనండి. ఆధార్ కార్డు ఉంది కదా? ఉందండి. అన్నీ ఉన్నప్పుడు మరి మీరు ఎవరో తెలియని వ్యక్తికి మీరు అన్ని లక్షల డబ్బులు ఎలా ఇచ్చారు? ఇచ్చేసాను సార్, ఏదో పొరపాటు జరిగిపోయింది, నమ్మేశాను, గుడ్డిగా అయిపోయింది, దేవుని దయవల్ల వచ్చేసింది అని చెప్పేసి ఇంకా నేను అక్కడ చాలా సంతోషించి అతనికి స్వీట్స్ కొనిపించి వచ్చా. అలాగా అనుకోని పరిస్థితుల్లో అది దగ్గర 2018లో ఇచ్చిన లోను 2024 డిసెంబర్లో క్లియర్ అయిందండి. వాళ్ళు నా ఫోన్ తీయనప్పటికీ కూడా, నాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వనప్పటికీ కూడాను వాళ్ళు లోన్ క్లియర్ చేశారు. నా డాక్యుమెంట్స్ నేను తెచ్చుకున్నాను. ఆ రీతిగా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే నా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. మీరందరూ మీ ప్రార్థనలు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. చిన్న కుమార్తె వివాహం గురించి కొంచెం భారంగా ఉంది. ఎందుకు ఆ పిల్ల యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకు తను మ్యారేజ్కి ముందుకు రావట్లేదో తెలియదు. వేరే ఇష్యూస్ అయితే ఏమీ లేవు, అనుకోని ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఎందుకు నేనైతే మ్యారేజే చేసుకొని అంటుంది. మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఆత్మీయమైన ఎదుగుదల విషయంలోనూ జ్ఞాపకం చేసుకోండి. వాక్యానికి లోబడాలన్నది ఫస్ట్ నా యొక్క ఆశ. అది నెరవేరాలని చెప్పి కొంచెం ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. తను అక్కడ సింగిల్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉంటున్నారు కాబట్టి తను వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయింది. కొంచెం అపవాది కార్యాల నుంచి ఎదుర్కొంటుంది. వాటిలో తను ధీటుగా ఎదుర్కొని జయశీలిగా నిలబడాలన్న దాని మీద మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకటి, యజమాని మామూలుగా అయితే రక్షణ తీసుకొని ఉన్నారు కానీ పరిపూర్ణమైన నడిపింపు అయితే లేదండి. దయచేసి పరిపూర్ణమైన ఆత్మీయమైన నడిపింపబడాలని చెప్పి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ తన డెలివరీ విషయమై, పెద్ద కుమార్తె డెలివరీ విషయమై రేపు మేలో మేమిద్దరం వెళ్ళవలసి ఉన్నది. మా ప్రయాణాల గురించి జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆఫీస్లో 6 నెలలు సెలవు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ లీవ్ విషయంలో అధికారులు ఎటువంటి అభ్యంతరం పెట్టకుండా ఉండేటట్లుగా జ్ఞాపకం చేసుకోండి. నా హెల్త్ గురించి జ్ఞాపకం చేసుకోండి. చాలా రిక్వెస్ట్లు చెప్తున్నాను, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్య కాలంలోనే దేవుడు నాకు ఒక ఆత్మీయమైన హెచ్చరికలు ఇచ్చాడండి. నువ్వు వ్యర్థంగా పుట్టి వ్యర్థంగా చనిపోతావా అన్న సెంటెన్స్ నా మైండ్ని బాగా తడుతుంది. ఒక కళ వచ్చింది, ఆ కళ అర్థం ఏంటో నాకైతే తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో నాకు తెలియట్లేదు. కానీ ఒక్కటైతే మాత్రం బాగా నన్ను తడుతున్నది ఏంటయ్యా అంటే, నువ్వు వ్యర్థంగా పుట్టావు, వ్యర్థంగా పోతావా, నీ జీవితం యొక్క సారాంశం ఏంటి అని చెప్పి దేవుడు నన్ను హెచ్చరించాడు. దీనిలో నేను దేవునికి ఎంతవరకు లోపడాలో అన్నది నాకు తెలియట్లేదు, ఏ రీతిగా లోపడాలన్నది నాకు అసలు జ్ఞానం వెలగట్లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఏదో ఒక రీతిగా వాడబడాలి. నేను నా చనిపోయే లోపు నేను దేవుని సన్నిధిలో ఏదో ఒక రీతిగా వాడబడాలన్నది అయితే ఆశ కలిగి ఉన్నాను. ఈ విషయంలో దేవుడు ఏ రీతిగా వాడుకుంటాడో తెలియదు కానీ ఆ రీతిగా నేను వాడబడేటట్లుగా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. కుమారుడు నిజవాక్యాన్ని ఆత్మల భారాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి నిజవాక్యంలో నిలబడి అనేకమైన ఆత్మల్ని దేవుని సన్నిధికి చేర్చి నిర్దోషిగా నిలబడాలన్నది కూడా నా కోరిక. ఆయన ఆత్మల భారం ఊరినే కలిగి ఉండటం కాదు, వ్యర్థంగా ప్రవచించటం కాదు, వ్యర్థంగా వాక్యాన్ని ఉచ్చరించటం కాదు, ఆ వాక్యంగా నిలబడాలన్న దాని మీద నేను ఆశ కలిగి ఉన్నాను. ఆ యొక్క ఆత్మల యొక్క భారంతో తను నిలబడినప్పుడు తన జీవితాన్ని ఏ రీతిగా స్థిరపరచుకోవాలి, యవనస్తుడిగా ఉన్నాడు కాబట్టి అన్న దాని మీద భారం ఉన్నది. కొంచెం దాని గురించి కూడా కొంచెం ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ సాక్ష్యం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎక్కడైతే నిలబడి పరిచర్య చేస్తున్నారో వారి మధ్య సంపూర్ణమైన సాక్ష్యాన్ని వాళ్ళు పొందుకునేటట్లుగా దేవుడు నిలబెట్టాలనేది ఈ ప్రార్థనాంశాన్ని దయతో మీరు జ్ఞాపకం చేసుకొని దేవుడు నా పట్ల చేసిన కార్యాల విషయమై దేవునికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుడు విన్నందుకే దేవునికి అనలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ సాక్ష్యాన్ని ముగిస్తున్నానండి. 100వ కీర్తన 1 నుంచి మరి ఒక వచనం చదువుతుండగా 2వ వచనం చదువుతాము. 5 వచనాలండి. సమస్త దేశములారా
యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మెప్పు గొర్రెలము. అందరం కలిసి చదువుతాడు చివరి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి వాక్యం దీవించు. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ వేళకు అలవాటయ్యి నీ పాదములు మొదలాకుంటే. నీ వేళకు అలవాటయ్యి నీ పాదములు మొదలాకుంటే. నీకిష్టమైన దారి కనుగొంటి నీలో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. ప్రతి ఒక్కరమండి యేసయ్యా 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 యేసయ్యా. మేము చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా. తండ్రి స్తోత్రం. చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలు పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు దాచింది నా ఆరాధనలు నా హృదయము నీతో అంది నీకు లేవని మనలేవని నా హృదయము నీతో అంది నీకు లేవని మనలేవని అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేనయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 ప్రార్థన చేసుకుందామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాలను చదువుతుండగా దయచేసి చూద్దామండి. పూర్వకాలముందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణమును తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను.
వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. మరి చదవబడ్డ వాక్యం అయితే పెద్ద భాగమే, ఇదంతా చెప్పడానికి మరి ఇది సమయం కాదు. కొంచెం మరి మనకు కావాల్సింది దేవుడు మన అందరికి అనుగ్రహించునుగాక. మరి దయచేసి కూర్చోనండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయన మనకి చెందునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మరి సాక్ష్యానికి ఎంతమంది ఆనందించారు? మీరు మరి చాలా చక్కగా చెప్పడం అనేది కూడా ఒక రకంగా చెప్పాలంటే అది ఒక తలాంతే. మరి దేవుడు ఆయన మహిమ పొందినందుకు ఆయనకే స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిదండి. ఇక్కడ ఏం చెప్పాలి కొద్ది మాటలని నేను అనుకోగానే మెసేజ్ బుక్లో నుంచి గాడ్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై హిజ్ క్యారెక్టరిస్టిక్స్. దేవుడు తన గుణలక్షణముల ద్వారా గుర్తించబడతాడంట. దేవుడు తన గుణలక్షణాల ద్వారా గుర్తింపబడతాడు. ఎలాగా? ఒక మనిషి యొక్క వ్యక్తిత్వము, ఒక మనిషి యొక్క క్రియలు, ఒక మనిషి యొక్క పనులు, ఒక మనిషి యొక్క ఆలోచన ఆ వ్యక్తి యొక్క గుణాన్ని, అతని యొక్క సొంత గుణాన్ని బయటపెట్టుద్దంట. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని చూడగానే ఇతను మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి మనకు అర్థం కాదు. కానీ ఆ వ్యక్తి యొక్క క్రియలు, ఏం పని చేస్తున్నాడు, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆ వ్యక్తి యొక్క పనులు, ఇవన్నీ ఏం చెప్తాయి అంటే ఇతర మంచోడా చెడ్డోడో అవే బయటపెడతాయంట, గుణలక్షణాలను బయటపెడతాయంట. మీరే జ్ఞాపకం చేసుకోనండి. మీ అంతరంగంలో ఏమున్నదో ఆ అంతరంగంలో బయట పెట్టేదే గుణం అంట. నీ అంతరంగంలో, నా అంతరంగంలో ఏదో ఉండొచ్చు, దాన్ని దాయొచ్చు, కానీ ఎలాగైనా సరే నీ మాటల్లోనో నీ ఆలోచనలో నీ అంతరంగంలో బయట పెడతావు. అదే నీ గుణం అంట, నీ వ్యక్తిత్వం. మరి దీనిని మీరు గమనించండి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏమంటే మత్తయి సువార్తలో యేసు ప్రభువు ఆయన ఒక మాట చెప్పారు. ఆయన ఉపమానాలు చెప్తూ పరలోక రాజ్యం ఒక జాలర్ను పోలి ఉన్నదని, ఆ జాలరు వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళో లేకపోతే ఒక నది దగ్గరికి వెళ్ళి అతడు వల వేస్తాడు. వల వేయగానే దానిలో నుంచి అన్ని చేపలేం పడవు, కానీ అందులో అన్ని రకాలైనవి ఇప్పుడు పడతాయి. పడగానే ఆ వలను బయటకు లాగుతాడంట జాగ్రత్తగా. లాగగానే దానిలో కొన్ని పీతలు ఉంటాయంట, దానిలో నుంచి కొన్ని కప్పలు ఉంటాయంట, దానిలో నుంచి కొన్ని తాబేళ్ళు ఉంటాయంట. వలలో అన్ని చేపలు పడవండి. కాబట్టి వల విసిరేసిన తర్వాత, వల ఒడ్డుకు లాగిన తర్వాత కప్పేం చేస్తుందంటే ఎగురుకుంటా 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 కప్ప బుద్ధి చూపిస్తుందండి. సరే, ఇప్పుడు అదే వలలో నుంచి ఒకవేళ ఒక తాబేలు ఉన్నదనుకోండి, అది మెల్లిగా ఏం చేస్తుందంటే నీటి వాసనకి మళ్ళీ అలాగా పాక్కుంటా తాబేలు అలాగే వెళ్ళదండి. ఒకవేళ అది ఒక పీత అనుకోండి, దానికి గొయ్యి కనబడితే చాలు, నేను ఇల్లు ఆ గోతులో ఉంటానని ఇల్లు ఆ గోతులోకి వెళ్ళి అందులో ఉంటాను. కారణం ఏమంటే పీత స్వభావం పీతది, కప్ప స్వభావం కప్పది. ఎంతమంది ఉన్నారు? తాబేలు స్వభావం తాబేలుది, చేప స్వభావం చేపది. అయితే దేవుడి స్వభావం ఏంటి? ఇక్కడ మనకు ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడి స్వభావం ఏంటి? మనమందరం కూడా ఇక్కడ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇప్పుడు 100వ కీర్తన మనం చదివాం. మనం చదివినటువంటి 100వ కీర్తన ఇలాగా అంటే సింపుల్గా నేను వెళ్తాను. దీనిలో నుంచి ఒకసారి ఒక మాట రాశారు. మన ఇండియన్ కల్చర్ కంట, అంటే మన ఇండియన్స్కి ఒక గుణలక్షణం ఉందంట. ఏంటి వాళ్ళ గుణలక్షణం అంటే ఎన్ని కూరగాయలన్నా కొనేవాడంట, ఆఖరికి వెళ్ళేప్పటికీ కొత్తిమీర కట్టవా అంటాడంట. నువ్వు 5 కిలోలు కొను, మన ఇండియన్స్ కొన్న అలవాటు అంటది. 5 కిలోలు కొను, 10 కిలోలు కొను, ఎన్నన్నా కొని ఆఖరికి వచ్చి కొంచెం కొత్తిమీర కట్టేవా అంటాడంట. అది మన ఇండియన్స్కి ఉండేటువంటి అలవాటు అంట. మళ్ళీ అదే కాకుండా మన ఇండియన్స్కి ఇంకోటి ఉన్నదంట. ఒకవేళ ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చారనుకోండి, ఈ గిఫ్ట్లు ఇచ్చేవాడికి ఇంటి నిండా ఉన్నాయి, ఎవరో ఫంక్షన్ జరుగుతుందా చూసని ఈ గిఫ్ట్లు తీసుకెళ్ళి ఇంకోటికి ఇస్తాడంట. అంటే ఆల్రెడీ గిఫ్ట్లు అన్నీ కూడా ఇంట్లో ఉంటాయి కదా, ఏం చేయాలో తెలీదు. ఇంకెవరైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఈ గిఫ్ట్లు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి సర్దేస్తారు. అమ్మయ్య, నాకు ఇటు నుంచి ఇటు వచ్చినాయి, ఇటు నేను ఇటు సర్దేశాను కాబట్టి ఈ లెక్క అయిపోయింది. అదే కాకుండా మీరు గమనించండి, చాలాసార్లు రైలు ఎక్కేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు మీరు చూడండి, మన పిల్లల్ని ఏమనుకుంటామంటే మా పిల్లోడు ఎదిగిపోవాలి, పెద్దోడు అయిపోవాలి అనుకోవడం. కానీ బస్సు రైలు ఎక్కేటప్పుడు మాత్రం టికెట్ కొడతాడు, ఎరే వచ్చి వాళ్ళు కూర్చొని
ఒళ్ళో కూర్చొని వాడికి హాఫ్ టికెట్ అంత ఏజ్ కూడా రాలేదండి, కూర్చో వాడు చిన్నోడండి అంటాం. వాడు అంటాడు అదేంటో మన వయసు అబద్ధం చెప్పి ఊరుకు తంతాను పొడుస్తాను, ఊరికి ఏం మాట్లాడకు, మళ్ళీ నీకు ఎంత ఛార్జీలు. కాబట్టి ఇదేమంటే మన ఇండియన్స్ యొక్క స్వభావం ఉంటుంది. పిల్లల్నేమో విడిగా ఉన్నప్పుడు ఎదిగిపోవాలంటాం, కానీ ఆ ట్రైన్ ఛార్జీ కానీ ఆ బస్ ఛార్జీ కానీ మిగిలిపోవడానికి ఏమంటామంటే మన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అక్కర్లేదండి పక్కన ఇంకెవరినైనా కూర్చోబెట్టండి అంటాం. స్వభావం ఇది చూడండి. ఇంకా మనలో ఉన్నటువంటి స్వభావాన్ని నేను చదివాను. అదేమనంటే ఎంత పెద్ద రెస్టారెంట్ కన్నా వెళ్తారంట, అక్కడ 1000 ఖర్చు పెడతారంట, 2000 ఖర్చు పెడతారంట. అక్కడ తినడానికి సోంపు పెడతాడు, టూత్ పిక్స్ పెడతాడు. మనం కట్టే డబ్బులు చూసుకోవడంట, కానీ ఇంత సోంపు అది పట్టుకొని 2-3 పుల్లలు ఎక్స్ట్రా తీసుకొని ఎలా వస్తాడంట. కట్టే బిల్లు ఎంత? ఎక్కువ బిల్లే కడతాం, కానీ దేనికి కక్కుర్తి పడతాం? వాళ్ళు అక్కడ గిన్నెలో పెట్టిన ఆ సోంపు, దానికి ఉన్నటువంటి టూత్ పిక్స్ ఇవి పట్టుకొని మాత్రము ఇలాగొస్తూ ఉన్నారు. ఇది సహజంగా కనపడతా ఉంటుంది మనుషుల్లో నుంచి. ఇంకా మీరు గమనించండి, చాలాసార్లు ఏదైనా ఒక విలువైన వస్తువు ఉన్నది అనుకోండి, ఆ విలువైన వస్తువుకి వెంటనే దాని ట్యాగ్ కూడా తీయమంట. అంటే ఒకవేళ ఎవరైనా కొత్త బైక్ కొన్నారనుకోండి, 6 నెలల వరకు దాని కవర్ కూడా చంపడంట. సీటు మీద ఉంటుంది కదా ప్లాస్టిక్ కవరు, అది మురికి పెట్టి చిరిగిపోయే వరకు ఆ మురికి పెట్టిన దాన్ని అలాగే ఉంచుతాడంట. ఏంటంటే ఇది కొత్తది, ఇప్పుడే ఈ కవర్ చంపను. ఇది సహజంగా ఉండేటువంటి గుణలక్షణాలు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆత్మలు ఉంటాయి. ఒక్కొక్క ఆత్మలు ఉండి ఆ ఆత్మలో వాళ్ళ గుణలక్షణాలు బయట పెడతారంట. మేము ఇండియన్స్మి, మేము అమెరికా వాళ్ళమి, మేము జర్మనీ వాళ్ళమి, మేము రష్యా వాళ్ళమి అని వాళ్ళ యొక్క గుణలక్షణాలు వాళ్ళ బయట పెడతారు. సరే, ఏ దేశం వాళ్ళు ఎలాగున్నా ఇప్పుడు దేవుని యొక్క గుణలక్షణం ఏంటి? ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తనలో నుంచి మీరు గమనించండి. ఈ 100వ కీర్తన వివరం ఇదంతా కూడా కృతజ్ఞతలు చెల్లించేటువంటి కీర్తన. అయితే అసలు దేవునికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలి చెప్పండి? మనం చదివాం, దయచేసి చూద్దామా? 100వ కీర్తన దానిలో నుంచి ఎలాగ దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, ఒక క్రైస్తవ విశ్వాసి దేవునికి చెప్పేటువంటి కృతజ్ఞతలు ఎలా చెప్పాలి, దానిలో రాయబడ్డది. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. కాబట్టి ఇక్కడ ఆ రాయబడినటువంటి మొదటి వచనంలోని ఒక ఊళ్ళో వాళ్ళు కాదు, ఒక పేటలో వాళ్ళు కాదు, ఎక్కడున్నటువంటి ఏ మనుషుడైనా అతను చెల్లించేది ఏమంటే పెదవులతో మామూలుగా ఆ దేవానికి స్తోత్రం అనడం కాదు, కానీ నువ్వు పెదవులతో దేవునికి స్తుతులు స్తోత్రాలని చెప్పేదానికంటే నీ జీవితం ద్వారా దేవునికి థ్యాంక్స్ చెప్పాలంట. నీవు పెదవులతో చెప్పే మాటలు కాదు, నా పెదవులతో నేను చెప్పే మాటలు కాదు. ఒకవేళ మీలో కానీ నాలో కానీ ఎవరైనా లేచి దేవా నువ్వు ఈ కార్యాలు చేసేవు ప్రభా, దేవా నువ్వు ఆ కార్యాలు చేసేవు ప్రభా, నీకే స్తోత్రమని అలాగంటే సరిపోదండి. ఈ కీర్తన మనకు చూపించేది ఏమంటే ఇది పూర్తిగా మన జీవితం ద్వారా దేవునికి థ్యాంక్స్ చెప్పాలంట. ఎలాగా దేవునికి మన జీవితం ద్వారా థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞతలు చెల్లిస్తాం? దానినే ఇక్కడ 2వ వచనంలో ఉన్నది, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఈ 2వ వచనంలో గుర్తింపజేసేది ఏమంటే సంతోషముతో యెహోవాకి సేవ చేయుడి. ఇందులో నుంచి థ్యాంక్స్ అంటారు. అంటే ఈ రోజున ఎలాగా దేవునికి సేవించాలి, ఎలాగా దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలంటే నీ జీవితంలో నుంచి ఎక్కువగా జరిగేదాన్ని నేను వివరం చదివాను. అనేక మంది ఈ రోజున దేవుని సేవించేదానికంటే వాళ్ళే సేవించుకుంటున్నారంట. పై పెదవులతో థ్యాంక్స్ అని చెప్పడం కాదండి, తేలికది, చాలా తేలికది. కానీ నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించేది ఎలాగుండాలంటే నువ్వు దేవునికి సేవ చేయాలంటే, సేవ చేయడం అంటే ప్రతిరోజు నీ కోసం ఎంత టైం పెట్టుకుంటున్నావు, దేవుడి కోసం ఎంత టైం పెడుతున్నావు చెప్పు. నీ కోసం ఎంత టైం పెట్టుకుంటున్నావు, దేవుడి కోసం ఎంత టైం పెడుతున్నావు? ఇది మొదటి విషయం. కాబట్టి మన కోసం అంటే ఒకవేళ మనం భోజనం చేయడానికి ఎక్కువ టైం పెట్టవచ్చు,
మనం మంచినీళ్ళు తాగడానికి ఎక్కువ టైం పెట్టవచ్చు, మనం స్నానం చేయడానికి ఎక్కువ టైం పెట్టవచ్చు, మన ఉద్యోగం కోసం టైం పెట్టవచ్చు, మనం నలుగురితో మాట్లాడడానికి టైం పెట్టవచ్చు. వీటన్నింటికంటే నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పేది, దేవుడికి నువ్వు ఎంత టైం చెల్లిస్తున్నావు. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించేది ఇది. నువ్వు దేవుడికి చెల్లించే టైం ఎంత చెప్పు. ఉత్సాహగానములతో అంటే చాలాసార్లు ఏమవుద్దంటే, చిన్న పిల్లల్ని మీరు స్కూల్కి పంపించేటప్పుడు మీరు గమనించండి, స్కూల్ గురించి కనుక ఒక పిల్లవాడికి అవగాహన ఉంటే, అమ్మ రేపు నాకు స్కూల్కి వెళ్ళాలి, రేపు ఎగ్జామ్ ఉంది, నాకు అది ఉంది ఇది ఉందని ఆ పిల్లవాడు సంతోషంగా ఆనందంగా నా సాక్స్ ఎక్కడ, నా బుక్స్ ఎక్కడ, నా బ్యాగ్ ఎక్కడ, నా క్యారేజ్ రెడీ అంటాడు. కొంతమంది పిల్లలు అలాగ ఉండరు. అమ్మ రేపు స్కూల్కి వెళ్ళాలమ్మా, ఏంటో నాకు కడుపులు నొప్పుకుందమ్మా, అమ్మ నా కడుపులు నొప్పి, నా తలకాయ నొప్పిలాగుంది, తలకాయ నొప్పి కాదమ్మా, ఏదో కాలు నొప్పిలాగుందమ్మా, ఇక్కడ గీరుకున్నట్టుందండి. ఏంటో ఇన్ని మాటలు మార్చామంటే, ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్ళే విషయంలో ఏం చేయమంటే దానిలో ఏడుపుతో. కానీ ఈ రోజున దేవుడి సన్నిధానానికి సంతోషగానంతో వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దయచేసి చెప్పండి, నీకు థ్యాంక్స్ ఎలా చెప్తున్నావు? నువ్వు దేవుడికి చెప్పేటువంటి థ్యాంక్స్ ఎటువంటిది? ఒకటి, నీకు నీవు సేవ చేసుకుంటున్నావా, దేవుడికి సేవ చేస్తున్నావా? ఒకవేళ మనం అంటాం, నేను చేసే ఉద్యోగమో, నేను చేసే వ్యాపారమో, నేను చేసే పనో, నేను చేసే కష్టార్జితం అంటాం. మరి దావీదుని మీరు గమనించండి, అతను రాజు, ఊరికే రాజు అయ్యాడా? అతని జీవితంలో నుంచి దేవుడు ఎన్ని ప్రమోషన్లు ఇచ్చారు. దినములకు 7 మార్లు స్తుతించకుండా అతను రాజు కాలేదే. దానియేలు మీరు గమనించండి, సొంత దేశం కాదు, బబులోను దేశంలో ఉండగా వాళ్ళ సొంత దేశంలో దేవుడు ఆ మందిరం కాలిపోయినది. ఆ ప్రజలకు అవిధేయతను పడి వాళ్ళు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయారు. వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించడం మర్చిపోయి వాళ్ళు పొలాల పనులతో ఉన్నారు, ఆ పనులతో ఉన్నారు, ఈ పనులతో ఉన్నారు, కానీ వాళ్ళు దేవునికి మాత్రం టైం ఇవ్వాల. కానీ దానియేలు ఎలాగున్నా సరే ముమ్మారు ప్రార్థించడం మానలేదు. ఇక్కడ చదివిన ఈ కీర్తనలో నుంచి నీకు నీవు సేవ చేసుకుంటున్నావా, నువ్వు దేవుడికి సేవ చేస్తున్నావా? అది మీరైనా నేనైనా ఎలాగా దేవుడికి చెప్పే థ్యాంక్స్ చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుందో? మనల్ని మనం సేవ చేసుకుంటున్నామా, లేకపోతే దేవుడికి చేస్తున్నామా? ఎలా జరుగుతుంది? దేవుడు మనకు ఆ గ్రహింపునిచ్చునుగాక. అయితే ఉత్సాహగానములతో ఆయన సన్నిధిలోనికి ఎంతమంది వస్తున్నాం? అబ్బో ఇవాళ చర్చికి వెళ్ళాలి, వెళ్ళకపోతే దేవుడు దీవించడేమో. నామినల్గా మనం వచ్చేవాళ్ళం, నిజంగా చర్చికి వచ్చేటప్పుడు సంతోషంతో ఆనందంతో ఎంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు? ఏమంటే ఎత్తే చేతులని నిజమేనా? నిజంగానే చర్చికి వచ్చేటప్పుడు సంతోషం ఆనందంతో వస్తున్నారా? నిజమేనా? బైబిల్ అలా చెప్తుంది. 2వ వచనంలో చదువు, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. ఎక్కడికి రమ్మని? ఆయన సన్నిధికి ఎలా రావాలి? సంతోషంతో. ఎక్కడికి వెళ్తున్నాను? నేను చర్చికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని ఆరాధన చేయడానికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆరాధనకి వెళ్తున్నా. ఎప్పుడు వెళ్తావు ఆరాధనకి? ఒకవేళ 7 గంటలకు ఆరాధన అంటే అందరూ వెళ్ళిపోయేటప్పుడే వచ్చి దేవాస్తోత్రం, ఎన్నింటికి ఆరాధన అయిపోయేటప్పుడు. ఏది నీ థ్యాంక్స్? ఏది? మీరే ఆలోచన చేయండి. ఒకవేళ దేవుని యొక్క ఆరాధన జరిగేటప్పుడు ఆ ఆరాధనలో మనము దేవుడికి చెల్లించే సమయం ఏది? మిగతా రోజులన్నీ పక్కన పెడదాం. నేను బయట ఉన్నానని నాకు తెలుసు, మనం బయట ఉంటున్నామని మనకు తెలుసు. నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పేది, నేను చెప్పేది ఊరికే పై పెద్దలతో దేవానికే స్తోత్రమయ్యా 4 పాటలు పాడగానే ఆహా భలే పాటలు పాడి నాకు థ్యాంక్స్ చెప్పారని దేవుడేం పరవశించిపోడు. కానీ దేవుడు అడిగేది ఏమంటే, నా సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు సంతోషగానంతో వస్తున్నావా, ఏదో టైంను వెళ్ళబుచ్చడానికి నువ్వు వచ్చి అలాగ వచ్చి వెళ్ళిపోతున్నావా? 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. అయితే 5 వచనాల్లో 3వ వచనంలో నుంచి ఇక్కడ మీరు గమనించండి, ఇది స్తుతులను చెల్లించే ఈ కీర్తనలో 3వ వచనంలో ఆయన సృష్టికర్త, యెహోవా సృష్టికర్త. అయితే ఇక్కడ సమర్పించుకోవడం అంట. ఏంటి సమర్పించుకోవడం? మనలను సృష్టించిన సృష్టికర్తకి మనము ఎలా సమర్పించుకోవడం అంటే గొర్రెల్లాగా సమర్పించుకోవడం అంట. కానీ లోకం ఏమంటదంటే వీళ్ళు గొర్రెలను నవ్వుతారు.
అయితే లోకం నవ్వుతుంది కదా అని దేవుడేమి అరే వాళ్ళు నవ్వారు వీళ్ళు నవ్వారు, మరి యూట్యూబ్లో కూడా వీళ్ళు వెక్కిరించి పెడుతున్నారు, సరేలే నేను మిమ్మల్ని గొర్రెలు అన్న కానీ నేను మిమ్మల్ని పొట్టేళ్ళు అంటాను, మేము సింహాలు అంటాను అని దేవుడు అనడం వల్ల గొర్రెకున్న స్వభావం ఏమంటే దాని హృదయం యొక్క అంతరంగంలో ఉన్ని ఉంటుందంటది, మిగతా దేనిలోనూ ఉండదండి. గొర్రెకున్న స్వభావం ఏమంటే ఒకవేళ అది ఎక్కడైనా ఒక స్థితిలో నుంచి ఇలాగ ఆగిపోయి అది కాపరి కోసం ఎదుగు చూస్తుందంట. అంటే నేను ఇక్కడ ఉన్నాను, నా కాళ్ళు జారిపోతున్నాయి, నేను బురదలో పడిపోతాను, నేను నీళ్ళలోకి వెళ్ళిపోతా, ఒకవేళ ఏదా ఒక తోడేలు ఈడ్చుకెళ్ళిపోవచ్చు, నన్ను ఎవరు కాపాడుతారని అది ఒక కుక్కలాగా పరిగెత్తలేదంట, ఒక కుందేలా గెంతుకుంటా వెళ్ళలేదంట, లేకపోతే మరో జీవిలాగా అది అలాగా వెళ్ళలేదు. కానీ ఒక గొర్రెకున్నటువంటి స్వభావం కాపరి వచ్చే వరకు అక్కడ అలా నిలబడి ఉంటుంది. కానీ ఈ రోజున అలా దేవుడికి సమర్పించుకునే వాళ్ళు ఎంతమంది? సృష్టికర్త దాని గురించి వివరంగా ఉన్నదండి, వివరంగా ఉన్నది. ఇప్పుడు మీరే గమనించండి, యేసు ప్రభువుని రెండు మీరు చూడొచ్చు భూమి మీద. ఆయన కాపరిగా చూడవచ్చు, ఆయన గొర్రెగా చూడవచ్చు. యేసు ప్రభు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను దగ్గరకు వచ్చి ముఖాముఖిగా నిలబడ్డారు. ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఆయన సాక్ష్యం ఏం చెప్తున్నారంటే, కొంతకాలం వరకు ఇతడు ఈ లోకంలో మండుచున్నటువంటి ఒక దీపం వలె ఉన్నాడు. అతడు ఒక దీపం అని చెప్తాడు. కానీ ఆయన వచ్చి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను దగ్గరకు వచ్చి ఆయన దీనుడిగా నిలబడి, నీతి యావత్తు ఇలా జరగవలసి ఉన్నది, నువ్వు నాకు బాప్తిసమే. మరి ఈయనెవరు? ఈయనేమైనా చిన్న దీపం అంటే ఈయన చిన్న దీపం కాదు, సూర్యుని తేజస్సు కంటే అధిక తేజస్సు కలిగిన వాడు. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కొద్ది కాలమే భూమి మీద ఉన్నాడు. అతను వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అతను చిన్న పరిచర్య, కానీ ఆయన సృష్టికర్త అయ్యుండి, ఆయన దేవుడు అయ్యుండి, ఆయన కాపరి అయ్యుండి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి, నీతి యావత్తు ఇలా నెరవేరవలసి ఉన్నది, నాకు బాప్తిసం ఇవ్వా. ఒకవేళ నీ జీవితంలో నువ్వు థ్యాంక్స్ ఎలా చెప్తున్నావు దేవుని కృతజ్ఞతలు? మొదటిదిగా ఏమనంటే నువ్వు సంతోషంతో యెహోవాను సేవించుట. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కార్యాల కోసం నువ్వు ఎంత టైం పెట్టావని కాదు, నువ్వు దేవుని కోసం ఎంత టైం పెట్టావు, మొదటి కార్యం. మరొక కార్యం ఏమంటే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకి నువ్వు ఏ విధంగా నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నావు. కారణం ఏమంటే మీరు గమనించండి, దేనిలో నుంచైనా ఒకవేళ మీరు చాలామంది ఈ చిన్న చిన్న పెంపుడు జంతువులు పెంచుకున్న వాళ్ళు ఉంటారు. ఆ పెంపుడు జంతువులు పెంచుకునేటప్పుడు మీరు ఏదైనా ఒక కుక్క పిల్ల కానీ దాన్ని స్నానం చేయించండి, గింజుకొని 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 అది చాలా మారం చేస్తుంది. కానీ ఒక గొర్రె పిల్లను చూడండి, ఆ గొర్రె పిల్లని వాళ్ళు 4 కాళ్ళు ఇలా కట్టేసి ఆ దీన్ని మనం క్లీన్ షేవ్ చేసుకోవడానికి వాడేది అలా రేజర్, ఆ రేజర్తో వాళ్ళు ఇలాగ మొత్తం ఒంటి నిండా ఒలుస్తూ ఉంటారు. ఇలాగ దాన్ని ఇట్లాగ ఒలుస్తూ ఉండగానే ఆ చర్మం అంతా ఊడిపోతున్నా అది దీనంగా ఇలా నిలబడద్దంట. కారణం ఏమంటే చాలాసార్లు దేవుడు ఒక కార్యం జరిగించేలోపు మనం మన సొంత హక్కును కోరుతామంట. అవును దేవుడు ఇలాగ చేయమన్నారు, ఎందుకు అలా చేయాలి, ఎందుకు ఇలాంటి బట్టలే తొడగాలి, ఎందుకు ఇలాంటి క్రాఫే చేయించుకోవాలి, ఎందుకని అలాగుండాలి. కారణం ఏమంటే నువ్వు గొర్రెవైతే గనక నువ్వు హక్కుల కోసం పోరాడవు. నా దేవుడు గొర్రెల కాపరి. ప్రభువా నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగ ఒక గొర్రెగా సాత్వికుడిగా ఉన్నావో అదే కార్యాన్ని నా యందు నెరవేర్చు. ఎంతమంది ఇష్టపడేవారు ఉన్నారు? ఆమేన్. సరే మీరు గమనించండి, ఇది 4వ వచనంలోకి వచ్చేప్పటికి మాత్రం ఇది కృతజ్ఞత అర్పణ చెల్లించుట. అంటే చాలాసార్లు మనం దేవుని థ్యాంక్స్ అంటాం, బాగానే ఉంటుంది, ఒట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోదండి. మనకు దేవుడు చేసిన దాన్ని అర్పణగా చెల్లించడం 4వ వచనం ఉంది. అయితే ఇక్కడ ఈ వాక్యంలో నుంచి కొంచెం అతని దేవుని యొక్క గుణలక్షణం ఏంటి, ఈ కొద్ది మాటలు నన్ను చెప్పనివ్వండి. దేవుడి గురించి ఏమని చెప్తావు? ఒకవేళ నేను వచ్చి అడుగుతున్నాను ఎవరన్నా, అమ్మ మీకు దేవుడు 3 పిల్లల్ని ఇచ్చారు కదా, మీకు ఇచ్చినటువంటి 3 పిల్లల్లో 3 స్వభావాలు ఏంటని చెప్పగానే వాళ్ళు ఏమంటారంటే, ఏం లేదండి మా పెద్దవాడికి బాగా కోపం ఎక్కువండి, మా రెండోవాడు ఉన్నాడండి ఏం జరిగినా పట్టించుకోడండి. మన స్వభావం చెప్తాం వాళ్ళ గుణాన్ని. మా పెద్దవాడు ఉన్నాడండి, వాడు చాలా ముక్కు కోపం అండి, వాడు ఎలా చేస్తాడండి, వాడిని చిన్నప్పుడు నేను పెంచారు కదా నాకు తెలుసు అండి, వాడు స్వభావం ఇదంటావు. మా రెండోవాడు ఉన్నాడండి, వాడు ఏం జరిగినా పట్టించుకోడండి, అసలు మేము వెనకాల మునిగిపోయేది కూడా పట్టించుకోడు, ఎదరు వెళ్ళిపోతూ ఉంటాడండి. మాకు 3వ వాడు ఉన్నాడండి,
మరి ఆ మూడో వాడిది అదొక రకం. వాడికి బాగా ఉంటే మైండ్ బాగుంటే సరిగ్గా చూస్తాడు, మైండ్ బాగా లేకపోతే వెళ్ళిపోతాడండి. అంటే వాళ్ళ స్వభావాన్ని మనం ఏమంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తాం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ క్రియల్ని, వాళ్ళ పనుల్ని అన్నీ చేసామంటే మనం చెప్తున్నాం నా కుమారుడు సంగతి ఇది, పెద్దోడిది, మా రెండో వాడిది ఇది, మా మూడో. కానీ దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటి నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? ఈ రాత్రి నేను అడిగే ప్రశ్న, దేవుని యొక్క గుణలక్షణం ఏంటి? ఆయన క్యారెక్టర్ ఏంటి? ఎలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు? ఎలాంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు? ఎలాంటి దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు? ఎలాంటి దేవునికి నువ్వు లోబడుతున్నావు? కాబట్టి నీ దేవుడి గురించి నీకు తెలుసు కదా. మీరే గమనించండి, చాలాసార్లు భార్యాభర్తలు వాళ్ళు భార్యాభర్తలుగా జీవించేటప్పుడు నా భార్య మనసు నాకు తెలుసండి, 30 సంవత్సరాలుగా కాపురం చేస్తున్నాను, ఆ మనస్తత్వం ఏంటో తెలుసు, నేను వెళ్ళే వరకు ఆమె అలాగే కనిపెట్టుకొని ఉండదని. ఒకవేళ భార్యను అడిగితే కనుక ఆయన సంగతి నాకు తెలుసండి, ఆయన కటువుగా అలాగ ఉంటాడు కానీ చాలా మంచి ఆయన. అంటే భర్త యొక్క స్వభావాన్ని భార్య చెప్తుంది. మరి దేవుడి యొక్క స్వభావం మనకు తెలియాలి కదా. ఎలా చెప్తావు దేవుడి స్వభావాన్ని? ఎవరైనా చెప్తారా? దేవుని యొక్క గుణలక్షణం ఏంటి? మన పిల్లల గురించి చెప్తాం, భార్యను గురించి చెప్తున్నాం, భర్తను గురించి చెప్తున్నాం. అయితే దేవుని యొక్క గుణలక్షణం ఏంటి? అమ్మ ఎవరో చెప్తున్నారు, అమ్మ చెప్పండి. మంచిది మంచిది. దేవుడు కాదు 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 దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. నేను వర్తమానంలో చెప్పింది చెప్తున్నాను. దేవుని యొక్క గుణలక్షణాల్లో ముఖ్యమైనది ఏమంటే దేవుడు ఎల్లప్పుడూ తన బిడ్డలను ప్రేమిస్తాడంట. ఒకవేళ ఎవరైనా అడిగారు మీరు ఎందుకని చేస్తున్నారంటే ఆయన చాలా బాగా ప్రేమిస్తాడు. ఎంతవరకు ప్రేమిస్తాడంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తాడు, కలువరి ఎక్కినంతగా, ఆయన చేతులు చీల్చేంతగా, ఆయన డొక్కలు పీల్చేంతగా, కొరడా దెబ్బలు భరించేంతగా ఆయన అంతగా నన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ అది. చెప్పొచ్చా గుణం? దేవుడు సహాయపడగాక. నేను ఒక చిన్న సాక్ష్యంగా చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది నేను ఒక చోట చదివాను. మ్యారేజ్ అయ్యి 3 నెలలు అయిందండి. కాబట్టి చాలా 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 కలలతో వాళ్ళు పెద్దల దగ్గరికి వెళ్ళారంటే పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ యవనస్తులు ఇద్దరు కూడా వాళ్ళు మ్యారేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళ పెద్దలతో చెప్పారంట, మేమిద్దరం కూడా ఇలాగ వివాహం చేసుకుందాం అనుకుంటున్నాం, మీరు ఒప్పుకుంటే కనుక మేము పెళ్లి చేసుకుంటామని. ఆ పెద్దవాళ్ళు అన్నారంట, సరే మీకు ఇష్టమైంది కాబట్టి మాకేముంది పెళ్లి చేయడానికని వాళ్ళు ఇష్టపడి ఆ ఇద్దరు కలిసి పెళ్లి చేశారు. వాడు పెళ్లి చేసేప్పటికి ఇప్పుడు ఆ పెళ్లి కుమారుడు మరి అతను చాలా 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 ఇబ్బందితో ఉన్నాడు. ఎవరికి చెప్పుకోవాలా? ఇందాక సిస్టర్ గారు చెప్పినట్టుగా ఎవరికి చెప్పుకోవాలి నా బాధ, ఎవరికి చెప్పుకోవాలి నా బాధ, ఎవరికి చెప్పుకోవాలని. ఈ మధ్యన కూడా ఒక వ్యక్తి, నేను నా కళ్ళ ముందే ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఒక ఆయన దగ్గర చేరి, అన్న నాకు ఒకటే కడుపులో నుంచి మంట, నేనేం చేయను. ఆయన సలహాలు చెప్తున్నాడు. తమ్ముడు, చింతపండు తినొద్దు, నువ్వు అది తినొద్దు, ఇది తినొద్దు, ఈ పులుసు తినొద్దు, నీకు అది వస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది, కాబట్టి నువ్వు ఇలాగుండు, కొంచెం నువ్వు ఇలాగ చెయ్యి, ఇలా చేస్తే కనుక అలాగేనన్నా ఇక నుంచి అలాగే చేస్తానన్నాడు. అంటే ఒక ఇబ్బందితో ఉన్న ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే ఎవరో ఒక సలహా ఇవ్వాలని కోరుకుంటాడు. కనుకనే ఇప్పుడు ఇతనికి వివాహం చేసుకునేటప్పుడు చాలా 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 కలలు కన్నాడు. అయితే వివాహమైన నెల రోజుల తర్వాత అతని కలలన్నీ కూడా మాయమైపోయినాయి. అంటే ఇట్లాగా ఏమి ఇతని కలలన్నీ మాయమైపోయినదంటే డాక్టర్ గారు చెప్పుకున్నాడు, డాక్టర్ గారు మా ఆవిడ చాలా అందమైనదండి, ఆమె నాకంటే బాగుంటుందండి అన్నాడు. ఏం చేస్తుందండి? ఏం చేయదు, నా జీతం కంటే ఆమె జీతమే ఎక్కువ అండి, మేమిద్దరం ఉద్యోగం చేస్తాం. అయితే ఇంకేముంది ప్రాబ్లం అన్నది, ఇద్దరు 2 చేతులతో వస్తున్నాయి కదా. ఏమి లేదండి, ఆమె జీతం అంతా కూడా తీసుకెళ్ళి ఆమెకి ఏమేం కావాలో మేకప్ కావాల్సిన కొనుక్కుంటుంది, అన్నీ కొనుక్కుంటుంది, అవన్నీ కూడా కొనుక్కొని నువ్వు మాత్రం మీ అమ్మా నాన్నకి జీతం ఇవ్వద్దని అది ఉంటుందంట. ఇది ఎలాగండి? ఆమె జీతం అంతా తీసుకెళ్ళామేమో పాడు చేసుకుంటున్నది, అదే కాకుండా ఒక ఫోన్ తీసుకొని ఇదేనా ఇప్పుడు ఎక్కడ చూసినా కాలువలో కూడా పడిపోతున్నారు, ఇట్లాగా వంతిని మీద ఎక్కి వంతిలో నుంచి పడిపోతున్నారు, ట్రైన్లో నుంచి ఎలాగని పట్టాల కింద తలకాలు పెడుతున్నారు. ఇప్పుడు ఇదే కదా. కాబట్టి ఈ పిచ్చెత్తినట్టుగా
మాట్లాడితే ఫోటో చూసుకుంటుంది, ఆ అద్దం దగ్గరికి వెళ్తుంది, ఫుల్గా రెడీ అవుతుంది, ఆ సెల్ ఫోన్ దగ్గరికి వెళ్తుంది, అది తీసుకుంటుంది, ఇవన్నీ వీడియోలు పోస్ట్ చేస్తుంది. కాబట్టి నేను అంటాను, నువ్వు అలా చేయొద్దు. ఎవరెవరితోనో మాట్లాడుతున్నావు, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే, నా ఇష్టం నేను మాట్లాడుతున్నా, తలకాయ తీసుకెళ్ళి గోడకేసి కొట్టుకుంటుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అతను అడుగుతున్నాడు, నేను ఏం చేయాలి? జీతం దగ్గరికి వచ్చేప్పటికీ నా ఇష్టం తనే ఖర్చు పెట్టుకుంటుంది, మరి ఏయో ఫోటోలు తీసుకుంటుంది, ఎవరెవరితోనో గంటలు గంటలు మాట్లాడుతుంది ఫోన్లో. ఇప్పుడు నాకు అసలు ఎందుకు ఇలా పెళ్లి చేసుకున్నానా, నేను పెళ్లి చేసుకోకపోతే బాగుండేది కదా అని నా తలకాయ పట్టుకొని కూర్చున్నాను. ఇప్పుడు నేనేం చేయాలండి? నన్ను డాక్టర్ గారు అన్నారు, ఇద్దరు కలిసి మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఒక్కడే వెళ్ళొద్దు, ఇద్దరు వెళ్ళండి అన్నాడు. కారణం ఏమంటే, ఇప్పుడు ఇద్దరు చిక్కుల్లో పడిపోయారు. ఇప్పుడు ఆమెను బట్టి ఈయన కూడా ఎక్కడలేని కోపం వస్తుందంటే ఏదో ఒకటి చేయాలనిపిస్తుందండి. కానీ దేవుని ప్రేమ అటువంటి ప్రేమది కాదండి. దేవుడు అలాగా నెలకే ప్రేమ ఎవరి మీద ఇరిగిపోదు. మీరే గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి మీరు కానీ నేను కానీ మనం దేవుడి దగ్గర చేసిన తప్పులకి దేవుడు ఏం చేయాలి? ఉన్నారా? ఆయన చాలా ఓర్మ కలిగిన దేవుడు, ఆయన చాలా ప్రేమ కలిగిన దేవుడు, ఆయన చాలా సహిస్తున్న దేవుడు. కాబట్టి నీ దేవుని యొక్క గుణం ఏంటో చెప్పంటే, నా దేవుని యొక్క ప్రేమ ఎవరితో పోల్చలేం, ఎవరితో పోల్చలేం. తండ్రితో పోల్చలేం, తల్లితో పోల్చలేం, స్నేహితుడితో పోల్చలేం. వారందరికంటే నా దేవుని యొక్క ప్రేమ గొప్పది. నేను మరొక కార్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కారణం ఏమంటే, నా దగ్గర కూడా దాన్ని ఉన్నది. 79 సంవత్సరాలు కలిగిన యోసు గారు, ఆయన రైల్వేలో పనిచేసినట. ఆయన గ్యాంగ్మెన్. చక్కగా దేవుడు వారికి 3 పిల్లలు ఇచ్చాడు. ఒక ఆయనకేమో మరియదాస్ అని పేరు పెట్టాడు ఆయన, ఇంకొక ఆయనకు ఇంకో పేరు పెట్టాడు, ఇంకొక ఆయనకు ఇంకో పాపకు ఇంకో పేరు పెట్టాడు. 3 పెళ్ళిళ్ళు చేశాడు ఆయన. నెలకు వచ్చేప్పటికి 25,000 రూపాయలు అతనికి పెన్షన్ వస్తున్నాయి. సరే, పెద్ద ఆయన ఆయన కుటుంబంతో ఆయన అక్కడ వేరే పని చేసుకుంటా ఉన్నాడు. ఆడపిల్ల పెళ్లి చేసుకొని ఆడపిల్ల వెళ్ళిపోయినది. ఇప్పుడు అతని దగ్గర ఉన్నది ఒకే ఒక్క ఆఖరివాడు, అతని పేరు మరియదాస్ అంటారు. ఇక్కడ ఎవరైనా మరియదాసులు ఉంటే క్షమించండి, అందులో ఉన్నది అది. కాబట్టి ఇప్పుడు మరియదాస్ గారు ఇప్పుడు తన తండ్రిని అడుగుతున్నాడంట, నీకు వచ్చే 25,000 నుంచి నాకు ఇచ్చేయి, నాకు ఇచ్చేయి, ఆ డబ్బులు ఇచ్చేయి, నాకు ఇచ్చే ఆ డబ్బులు ఇచ్చేయి, నాకు ఇచ్చే ఆ డబ్బులు ఇచ్చేయని ఆ తండ్రి దగ్గరకు వచ్చి ఆ 25,000 తినేదాకా నిద్రపోవడంలో ఆ తండ్రి చెప్పాడంట, రే నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను 79 ఏళ్ళు వచ్చినా మీ 3 పెళ్ళిళ్ళు చేశాను, ఇంటి కుటుంబం గురించి మొత్తం నేనే పట్టించుకున్నా, ఎందుకు నాయన నీ వెనకాల ఆడపిల్లలు ఉన్నారా, వాళ్ళు ఏమైపోతారో ఆలోచన చేయన్నాడు. ఆలోచించాడంట. మా నాన్న నాకు ఎక్కువగా క్లాసులు తీసుకుంటున్నాడు, అడిగాడంట, నువ్వు ఇచ్చే నాకు. అప్పటికే అన్నాడంట, సరేరా 25,000 నాకు పెన్షన్ వస్తున్నది కదా, 5,000 నీకు ఇస్తాను, 5,000 నువ్వు ఖర్చు పెట్టుకో, 20,000 కుటుంబం కోసం వాడతామని ఈ 5,000 వాళ్ళు ఇచ్చేసి 20,000 ఇతను పెట్టుకొని ఇంటి కోసం వాడుతుంటే అతను అడిగాడంట, మళ్ళా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా ఏవో అన్నాడు. అరే నీకు మొత్తం డబ్బులు ఇచ్చేస్తే మనం ఏమవుతావురా అన్నాడు. చూశాడంట. అందరూ నిద్రపోయేటప్పుడు మెల్లిగా బయటకు వెళ్ళాడంట. ఈ చెట్లు కోసేటువంటి ఈ రంపం ఉంటుంది కదా, చెట్లు కోసే రంపం, దాన్ని ఏమి లేదు, ఒక్కసారి జస్ట్ ఇట్లా నొక్కితే కర్రమని కొమ్మలు తెగిలిపోతాయి. తండ్రి ఒక్కడే ఇంట్లో నిద్రపోతున్నాడంట. ఆ తండ్రి ఒక్కడే నిద్రపోతుంటే ఈ చెట్లు కోసే రంపం తీసుకొచ్చి ఆ తండ్రి పాపం అమాయకంగా ఇలా పండుకొని ఉన్నాడంట. ఆ తండ్రి నిద్రలో 79 అంటే 80 సంవత్సరాలు కలిగిన తండ్రి పేకమే పెట్టి తలకాయ మొండి 2 వేడి చేశాడంట. చేతులు తీసుకొచ్చి చేతులు కోసాడంట. ఈ శరీరం తీసుకొచ్చి కోసేసి తెల్లారుజాము పూట జరిగించి మళ్ళా చుట్టుపక్కల బంధువులతో చెప్తున్నాడా, అయ్యో నాన్న చనిపోయాడు. ఎలా చనిపోయాడు రా అంటే, రంపతో కోసేసిందని. వాళ్ళు వచ్చేసాడు కానీ మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ అవయవాలు తెగిపోయి తండ్రి పడు. మరి మీ నాన్న ఎలా చనిపోతాడు? వాళ్ళు పరుగులు పెట్టుకుంటే వాడే కట్టి చెట్టుకు కట్టేశారండి. ఈ రోజున కుటుంబాల్లో ప్రేమలు లేవు, భార్యాభర్తల మధ్యన ప్రేమలు లేవు, సహోదరుల మధ్యన ప్రేమ లేదు, సహోదరుల మధ్య లేదు. కారణం ఏమంటే ఎవరో ఒకరు స్వార్థపరులు ఉంటే చాలు. కానీ దేవుని యొక్క ప్రేమ ఎన్నడూ విఫలం కాదు.
దేవుని యొక్క గుణలక్షణం చెప్పొచ్చా? దేవునికి ఉన్న గుణలక్షణం ఎవరైనా ఏం చెప్తారు? మీరు ఎందుకు యేసుని నమ్మారంటే ఆయన ప్రేమకు సాటి అయినది ఏదీ లేదు. ఆయన ప్రేమ అపరిమితమైనది. నా కోసం నేను చంపడం కాదు, నా కోసం ఆయన చనిపోయాడు. ఆమేన్. ఇప్పుడు గుణలక్షణం అంటే ఆయన క్యారెక్టర్ చెప్పొచ్చా? ఆయన ప్రేమ కలిగిన దేవుడని. అంతేకాదు, మీరు మర్చిపోవద్దు. దేవా దయ చూపండి. 2-3 విషయాల్లో చెప్తానండి, నేను ముగిస్తాను. దేవుడు కరుణించును గాక. అదే కాకుండా దేవుడు ఎన్నడైనా ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే నిన్ను తప్పనిసరిగా సరిదిద్దుతాడంట. ఇది 2వ గుణమైంది. ఒకవేళ యేసు నా దేవుడు, ప్రభువైన యేసు నా రక్షకుడు అని నేను చెప్తే, అది మీరు కావచ్చు, అది నేను కావచ్చు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు తల్లిగా ఉన్నటువంటి మరియ కావచ్చు, ఆయన సరిదిద్దకుండా వదిలిపెట్టలేదు. అవును, అలాగా తల్లి అయిన మరియను మీరు గమనించండి. ఆమె అనేక మందికి సాక్ష్యం చెప్పినది. ఇదిగో ఈ పుట్టినటువంటి శిశువు ఇతడు దేవుని కుమారుడు. గాబ్రియేలు నా దగ్గరకు వచ్చి మాట్లాడను, మేము దంపతులుగా ఏకం కాకమునిపే పుట్టినటువంటి కుమారుడని ఆమె సాక్ష్యం చెప్పినది. చెప్పి అదే ఆ కన్య మరియ, తల్లి మరియ, ఆమె అందరి మధ్యలో ఉండగానే ఆమె వచ్చి, నా కుమారుడా, నేను మీ నాన్నగారు ఎదుగుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు బాబు అన్నది. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, మా నాన్న ఇది కాదు, మా నాన్న ఆయన. కానీ మీరు గమనించండి, మొట్టమొదటి రాకడప్పుడు కన్య మరియ ఆమె అనేక మంది ఆమె చుట్టూ ఉన్నటువంటి జనులలో నుంచి మెస్సియా రాబోతున్నాడని ఒక్క పాపం అంటనేవరా, ఒక మనసుకు కానీ, ఒక తలంపులు కానీ, శరీరం కానీ అంత నిక్కచ్చిగా ఉన్నది. ఇటువంటి స్త్రీని పట్టుకొని యేసు సరిదిద్దడం అంటే ఎవరినైనా దేవుడు సరిదిద్దుతాడు. ఆయన పాస్టర్ని సరిదిద్దుతాడు, ఆయన ప్రవక్తను సరిదిద్దుతాడు, ఆయన అపోస్తలను సరిదిద్దుతాడు. అది నువ్వైనా సరిదిద్దుతాడు, నేనైనా సరిదిద్దుతాడు. నీ దేవుని యొక్క గుణలక్షణం ఏంటి? ఆయన సరిదిద్దే దేవుడు. ఆయన తప్పు చేస్తే ఆయన సమర్థించే దేవుడు కాదు. వెనకాల వెళ్ళేటువంటి శిష్యులు మీరు గమనించండి, ఎన్నిసార్లు సరిదిద్దాడు ఆయన. మొదట నీ దేవుని యొక్క గుణలక్షణం ఏంటంటే, నా దేవుడు ప్రేమామయుడు. ఆయనే ప్రేమ, ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు. 2వ కార్యం ఏమంటే, దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంతగా నన్ను సరిదిద్దుతాడు. ఒకవేళ నువ్వు దేవుడు కుమారుడు అయితే సరిదిద్దబడ్డానికి ఇష్టపడతావు. ఒకవేళ నువ్వు దేవుడు కుమారుడు కాకపోతే సరిదిద్దినా కూడా మనం మొండితనమే చూపుతామంట. అది నీ గుణలక్షణం. ఒకవేళ నువ్వు దేవుని గొర్రెపిల్లవు అనుకోండి, సరిదిద్దినప్పుడు నువ్వు సరి చేసుకుంటావు. ఒకవేళ నువ్వు సరిదిద్దుకోవడానికి ఇష్టపడ్డం లేదనుకో, మరి ఆయన కుమారుడు కుమార్తె అని ఎలా చెప్తావు, నేను ఎలా చెప్తాను? దేవుడు కరుణించును గాక. అదే కాకుండా గమనించండి, ఇక్కడ 3వది ఆయన యొక్క సద్గుణం, ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క గుణము, ఆయన యొక్క మంచి కార్యం. దేవుడు ఎన్నడూ ఎవరి సలహాలు తీసుకోడు. ఆయన ఎవరి సలహాలు తీసుకోడండి దేవుడు. ఎవరో అంటే ఒకవేళ ఎవరైనా దేవుడికి సలహాలు ఇవ్వాలని ప్రయత్నిస్తే, ఆహా నువ్వు చెప్పలేదే అని నేను ఆలోచిస్తున్నాను చెప్పు అని దేవుడు ఎవరి సలహాలు తీసుకోరు. బైబిల్లో నుంచే మీరు గమనించండి, ఒకానొక సమయంలో నుంచి ప్రభువైన యేసుని ఒక పెళ్లి విందుకు పిలిచారు. పెళ్లి విందుకు ఆయన వచ్చారు. అదేవిధంగా కన్య మరియని, తల్లి మరియని పిలిచారు, వాళ్ళు కూడా వచ్చారు. పెళ్లి చాలా చక్కగా జరుగుతున్నది. అదే సమయంలో నుంచి వాళ్ళ మధ్యలో నుంచి ద్రాక్షారసం అనుకున్నారు, విందులో అంతట్లో కూడా సరిపోద్ది అనుకుని ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళు రావడం ఇక్కడ వివాహాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు వచ్చి తల్లి మరియతో చెప్తున్నారు, అమ్మా ఇక్కడ మొత్తం భోజనాలు అందరికీ సరిపోతున్నాయి కానీ ద్రాక్షారసం తొట్లన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. అలాగా నేను వెళ్ళి బాబుతో చెప్తాను ఆగండి అని. ఆమె వచ్చి, నాయన ద్రాక్షారసం అయిపోయినదంట, నాతో నీకేం పని, నా గడి ఇంకా రాలేదన్న, నీ సలహాలు పక్కన పెట్టాను. ఎందుకని? తల్లి మరియ కదా. ఎందుకని యోహాను సువార్త 2లో ఆమె సలహాను ఎందుకు తీసుకోలేదు? ఆయన సహోదరులు వాళ్ళు ఏమంటున్నారంటే, అందరూ కూడా బహిరంగంగా వెళ్ళి వాళ్ళకు కనబరుచుకుంటా ఉంటే నువ్వెందుకు ఇంట్లో కూర్చున్నావు ఇక్కడ మా మధ్యలోనికి? వెళ్ళి బహిరంగంగా నిన్ను గురించి నువ్వు తెలియజేసుకో.
నిన్ను గురించి నువ్వు గొప్ప చేసుకో అని ఆయన అంటున్నారు. వాళ్ళ సలహాలు తీసుకురా, నా గడి ఇంకా రాలేదు, నా గడి ఇంకా రాలేదు. దేవుడు కరుణించను గాక. శిష్యులు వారు ఎప్పుడు కూడా యేసుప్రభు వెనకాల ఉండే వాళ్ళని వాళ్ళ సలహాలు ఎప్పుడు తీసుకున్నారంటే యేసుప్రభు ఎన్నడూ శిష్యుల సలహాలు తీసుకోలేదు. ఇలాగే కోటం జరుగుతూ ఉన్నది. చాలా సమయం అయిపోయినది. యేసుప్రభు వాక్యం చెప్తానే ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు తొందర ముగిస్తే బాగుండు, ఆల్రెడీ క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేసాం. ఇక్కడ సంగత ఇలాగ అనుకోకండి. కాబట్టి చాలా సమయం అయిపోయింది. వీళ్ళందరూ కూడా అడవిలో ఉన్నారు. ఆ రోజులో మీటింగ్లో అయినా డైరెక్ట్గా పెద్ద స్టేజీలు బయటపెట్టి చేయలేదండి, తన్ను తాను మరుగుగా ఉంచుకున్నాడు. కాబట్టి జనులు అనేక మంది వచ్చారు. రాగానే శిష్యుల నుంచి ఒకళ్ళు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా మీరు చాలా టైం చేసుకుంటున్నారు వాక్యం చెప్పడానికి. వాళ్ళు బాగా అలసిపోయారు తెలుసా, వాళ్ళు తొందరగా ఇంటికి పంపించేసి. ఆయన కూర్చొని చాలా చక్కగా చెప్తున్నారు. ఆయన కూర్చొని వాక్యం చెప్తుండగా ఇప్పటికి చాలా సమయం అలసిపోయారు ప్రభువా, ఎవరికి వారికి గృహాలకో లేకపోతే వాడిని సంతల్లోనికి పంపిస్తే రొట్టెలు కావలసినవన్నీ కూడా కొనుక్కొని వస్తారు. ఆయన వాళ్ళ సలహాలు వినలేదు. మీరే వాళ్ళకి పెట్టండి అని. ఎన్నడూ దేవుడు నీలాగా నాలాగా సలహాలు వినడో, ఆయన వినే దేవుడు కాదు. కారణం ఏమంటే ఆయన ఆలోచనలు పరిపూర్ణం. ఎంతమంది ఆమె అంటున్నారు? దేవుడు ఆలోచనలు పరిపూర్ణం. ఇంకా నేను ఇక్కడ చెప్పాలంటే మీరు గమనించండి, పేతురుని మీరు చూడండి. యేసుప్రభు అంటే మహా ఉత్సాహం కలిగిన వాడు. అదే పేతురు అడుగుతున్నాడు రూపాంతర పర్వతం మీదకి వెళ్ళగాని, మోషే ఏలియాలు కనబడగాని, ఇప్పుడు యేసుప్రభు తన ప్రభువా మీకోసం ఒకటి, మోషే కోసం ఒకటి, ఏలియా కోసం ఒకటి, 3 పర్ణశాలలు ఇక్కడ కడితే కనుక ఈ కొండ మీదే మనం ఉండిపోదాం ప్రభువా. ఆ సలహాలు ఏం తీసుకోలేదని, అక్కడ వాళ్ళ సలహాలు ఏమీ తీసుకోలేదు. ఆ భలేగా చెప్పావు పేతురా నువ్వు ఎలాగని. మీరు గమనించండి, అననీయాని చూడండి. అననీయ దగ్గరకు వచ్చి ప్రభు వచ్చి మాట్లాడుతున్నారు. అననీయ సప్పెర కాదండి, దైవజనుడు అని అననీయ. మనం అపోస్తలుల 9లో చదువుతాం. అతడు ప్రార్థనలో గడుపుతున్నాడు. ప్రార్థనలో గడుపుతూ ఉండగాని ప్రభు వచ్చి మాట్లాడుతున్నా, అననీయ ప్రభువా ఇదిగో నీ దాసుడు ఎక్కడున్నాడు, ఇదిగో తిన్ననిది అనబడ్డ ఆ యొక్క మార్గంలో నుంచి సౌలు అనబడ్డటువంటి వ్యక్తి ప్రార్థనలో ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చే. ప్రభు ఆ వ్యక్తి పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు ప్రభు చెప్తున్నాడు. ఈయన సలహా చెప్తున్నాడు. ఆ వ్యక్తి పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు ప్రభు. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని పాడు చేశాడు ప్రభు. అతడి వల్ల చాలా కీడు జరిగింది ప్రభు. అవన్నీ నాకు తెలుసానయ్యా, నువ్వు సలహా నాకు చెప్పొద్దు. అతన్ని సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నాను. రాజుల ముందు నేను నిలబెడతాను, అధికారుల ముందు నిలబెడతాను, అన్యుల ముందు నేను నిలబెడతాను. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయంతే. ఎందుకని దేవుడు సలహా వినడు? ఇస్కరియోతు యోధ కూడా ఒకసారి సలహా ఇవ్వాలని ప్రయత్నించాడు యేసుప్రభు దగ్గరికి. ఒక ఆమెకి తెలియకుండానే ఒక బయలుపాటు వచ్చిందండి. యేసుప్రభు అక్కడ ఉండగానే ఒక ఆమె తనకు తానుగానే మొత్తం సమర్పించుకున్నదంటే వెళ్ళి ఒక అత్తరు బొడ్లు తీసుకొచ్చిందండి. ఆయన నేను ఎలా కనపరచాలి, ఆయనకి ఎలా థ్యాంక్స్ చెప్పాలని ఉన్న డబ్బంతా పెట్టి కూడా ఒక అత్తరు బాటిల్ తీసుకుని వచ్చి ఆమె కనీసం దాన్ని తాపిగా తీయడానికి కూడా వీలు లేకుండా అక్కడున్న రాయికి దాన్ని పగలగొట్టి ఆయన కాళ్ళ మీద ఇలా పోసిందండి. కాళ్ళ మీద పోసి ఆ కాళ్ళన్నీ కూడా ఆమె ఇలా శుభ్రం చేస్తూ ఉండగానే మొత్తం అంతా ఇల్లు గుప్పు 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 పండు. ఇస్కరియోతు యోధ ఉండి ప్రభువా చూడండి ఇంత విలువైన సెంటు ఆమె డబ్బంతా ఎంత ఖర్చు పెట్టుకొని మీ కాళ్ళమే పోస్తున్నది. ఎంతమంది దరిద్రులు ఉన్నారు, ఎంతమంది పేదవారు ఉన్నారు, ఎంతమంది బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆహారం లేని వాళ్ళు ఉన్నారు. ఈ డబ్బు ఎందుకు మా కాళ్ళ మీద పోస్తావు చెప్పండి ప్రభు. ఆమెకి దొంగ అవునా కాదా? బైబిల్ చెప్తుంది ఇస్కరియోతు యోధ ఎవరు? దొంగ. అతను దొంగ కాబట్టి యేసుప్రభు ఆయనకి ఇచ్చిన దాన్ని అతను దొంగిలించేవాడంట. కానీ అతను ఏమంటున్నాడంటే యేసుప్రభుకి, ప్రభువా ఇలా కాళ్ళ మీద పోసి ఎందుకు వీళ్ళు అనవసరంగా దేవునికి డబ్బులు కడతారు, అందుకే నేను కట్టను, నువ్వు దొంగవి. ఇస్కరియోతు అవునా కాదా? బైబిల్లో ఉన్నామా లేదా? నేను దేవుని యొక్క గుణలక్షణాల గురించి చెప్తున్నాను. దేవునికి ఎవరో కూడా సలహాలు ఇస్తే దేవుడు నీ సలహా నా సలహా వింటే ఆయన దేవుడు కాలేడు. ఆయన పరిపూర్ణుడు, ఆయన ఆలోచనాకర్త. ఒకానొక సమయంలో నుంచి సాతాను వచ్చి నిలబడి యేసు ప్రభుకు సలహాలు ఇస్తున్నాడు. ఓ యేసు నువ్వు చాలా ఆకలితో ఉన్నావు,
3 బలమైనటువంటి దాడులు జరిగించాడు అతను. ఏదేంలో 3టికి పడిపోయినట్లుగా మళ్ళా యేసు దగ్గరికి వచ్చి నిలబడాడు. ఓ యేసు నువ్వు చాలా ఆకలితో ఉన్నావు, ఆ రాళ్ళు తీసుకొని కొంచెం మంచి నీకు అవసరమంతర రొట్టెలు చేసుకోవచ్చు కదా. దెయ్యమా పోయానక్కే, నువ్వు నాకు సలహాలు ఇవ్వకు. నేను ఈ సృష్టి కలుగు చేసినప్పుడు నువ్వా నాకు సలహాలు ఇచ్చింది? ఎంతమంది ఆమెనంటున్నారు? ఎవరైనా చెప్పొచ్చా దేవుడి యొక్క గుణలక్షణం ఏంటని? ఎంతమంది చెప్తారు? దేవుని యొక్క గుణలక్షణం ఏంటండి? ఆయన ప్రేమించినట్లుగా ఎవరో నన్ను ప్రేమించలేదు. మీ వరకు మీరు ఒప్పుకోగలరా? రెండో కార్యం చెప్పగలరా? ఆయన నన్ను ఎంత ప్రేమించాడో అంతగా సరిదిద్దుతాడు. ఎంతమంది సరిదిద్దబడాలని కోరుకుంటున్నారు? లేదండి నన్ను ఏమంటే నేను ఊరుకోను, నేనేమంటే ఊరుకోను. నువ్వు ఊరుకున్నా ఊరుకోకపోయినా దేవుడు సరిదిద్దుతాడు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని కుమార్తెవైతే. ఇది 2వ లక్షణం. 3వ లక్షణం ఏమంటే ఎప్పుడు కూడా దేవుడికి సలహాలు ఇవ్వద్దు. ఒకవేళ మీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అవసరతలు ఏమని ఉంటే దేవుడి దగ్గర ప్రభువా నేను ఇలాంటిది కలిగి ఉన్నాను, నిశ్చితమైతే నాకు చేయండి అని చెప్పండి. కానీ ప్రభువా వాళ్ళకి ఇది చేసి పెట్టండి ప్రభువా, వాళ్ళకి అవన్నీ తెలుసు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయనకు అందరి గురించి తెలుసు అంట. నువ్వు నేను పరిచయం చేయడం ఏంటి? నువ్వు నేను ఆయనకు పరిచయం చేయాల్సిన పని లేదు. అందరి హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఆయన. ఎంతమంది ఆమెనంటున్నారు? అయితే 4వది చెప్తున్నాను, కొంచెం మీకు బాధగా ఉంటుంది. అంటే బాధగా అంటే ఏంటి ఇలాగ కూడా జరుగుద్దా అంటే దేవుడు ఆయన సాధనగా మిమ్మల్ని వాడుకోవాలని ఎంతమంది కోరుతున్నారు? అంటే అందరినీ పాస్టర్లు చేయలేడు, అందరూ ఆయన ప్రవక్తలు చేయలేరు, అందరినీ మిగతా 5 పరిచయాల్లో చేయకపోయినా నిన్ను కూడా దేవుడు వాడుకోగలడు. అమ్మ మీకు ఇష్టమా? వాడబడాలని ఇష్టమా? పాస్టర్ గారు నాకు ఇష్టం లేదంటే నేనేం చేయలేను, కానీ దేవుడు దెయ్యాన్ని కూడా వాడుకుంటాడంట. మీరు ఎంతమందికి తెలుసు? మీరు ఆశ్చర్యపోతారు. దేవుడు దెయ్యాన్ని వాడుకుంటాడు తన పనిముట్టుగా. బైబిల్ అలా సమర్థిస్తున్నదంటే మీరే గమనించండి. ఏ దేవుడైతే పరలోకపు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడో అదే దేవుడు ఏమంటాడు సాతానుని, వెళ్ళు అక్కడ నా సేవకుడైనటువంటి యోబు అన్నాడు. వెళ్ళు అక్కడ నా సేవకుడైనటువంటి యోబు అన్నాడు. అతని వంటి వాడు ఎవడో లేడు. కాబట్టి నువ్వైతే నాకు అత్యంత దగ్గరగా ఉండి నువ్వు ఒక మోసగారిగా ఉన్నావు, కానీ నా యోబుకు నేను కనబడకపోయినా అతను భూమి మీద ఉన్నా అతను నా కోసం ఎంతో నమ్మకస్తుడు. నీకు చేతనైంది వెళ్ళి చేయి. దేవుడు దెయ్యాన్ని వాడతాడంట. అయ్యా ఒక నీతివంతుడి దగ్గరికి దేవుడు దెయ్యాన్ని పంపించగలడంట. కారణం ఏమంటే దేవుడు నీ యందు నమ్మిక కలిగి ఉన్నాడంట. నిన్ను దేవుడు నమ్ముతున్నాడు. నమ్మి దెయ్యానికి ఏమి నేర్పుతున్నాడంటే, దెయ్యమా నీ వంటి వాడు కాదు నా యొక్క కుమారుడు, నా కుమారుడు నా ఎదుట నమ్మకస్తుడు. అతనికి ఒకరోజు ఇచ్చినా ఇవ్వకపోయినా, అతనికి ఒకరోజు ఆహారంగా ఇచ్చినా ఇవ్వకపోయినా అతను నా కోసమే కనిపెట్టుకుంటాడు. అయితే మర్చిపోవద్దు, నాకు అలాంటి శ్రమలంటే ఇష్టం లేదండి, నాకు తోచినట్టుగా నేను నడుస్తానంటే నువ్వు మోసపోవడానికి కూడా దేవుడు దెయ్యాన్ని పంపుతాడు. ఎంతమందికి మీకు అర్థమైందో? అయ్యా దేవుడు ఇలా కూడా దెయ్యాన్ని పంపుతాడంటే ఒకటి మర్చిపోవద్దండి, ఈ లోకంలో ఉన్న సమస్తం దేవుడికి లోబడాల్సింది. ఒకవేళ మీ ఇంట్లో నుంచి మీరు గమనించండి, మీ ఇంట్లో ఉన్న ప్రతిదీ మీ ఆధీనంలో ఉంటుందా, ఇంకొకరి ఆధీనంలో ఉంటుందా? ఎవరు చెప్పారు? కత్తి మీ ఆధీనంలో ఉంటుందా? అగ్గిపెట్టి మీ ఆధీనంలో ఉంటుందా? గ్యాస్ స్టవ్ మీ ఆధీనంలో ఉంటుందా? ఏసీ మీ ఆధీనంలో మీరు కావాలంటే వేయగలరు, తీయగలరు. బయట నుంచి వచ్చి ఎవరో అంటున్నారు, మీరు ఎందుకు వేస్తున్నా? మా ఇంట్లో నా ఏసీ, నీకెందుకు అంటారా లేదా? ఒకవేళ మీరు స్టవ్ వెలిగిస్తున్నారు, ఎందుకమ్మా చేతులు కలిసి, అది నా ఇష్టం అన్న. ఒకవేళ మీరు కత్తి వాడుతున్నారు, అది నా ఇష్టం అన్న. అదేవిధంగా దేవుడు దెయ్యాన్ని కూడా ఆయనకి ఇష్టమైనట్టు వాడగలడు. కారణం ఏమంటే ఆహాబుని మీరు గమనించండి. ఒక నీతివంతుడు జోలికి వెళ్ళాడు అతడు. ఒక నీతివంతుడు యొక్క స్థలాన్ని అతను ఆక్రమించాడు. ఒక నీతివంతుడిని అన్యాయంగా చంపాడు. ఒక నీతివంతుడి యొక్క స్థలాన్ని లాక్కున్నాడు. ఒక నీతివంతుడి యొక్క రక్తాన్ని చిందింపజేశాడు. ఏమనుకుంటున్నాను, ఎవరో నన్ను అడిగేవాళ్ళు లేరు, నేను చంపినా అడిగేవాళ్ళు లేరు, ఇంకొకటి ఆస్తి లాక్కున్నా అడిగేవాళ్ళు లేడు, నేను ఏం చేసినా నన్ను ఎవరో ఏం చేసేవాళ్ళు లేరంటే ఆగాగాగాగు, నువ్వు విర్రవేగకు, ఆగాగాగు, నీకు పాఠం నేర్పుతానని దేవుడు ఊరుకున్నాడు. అతను ఎవరెవరినైతే నమ్ముతున్నాడో ఇతనికి యుద్ధం పడిన సందర్భం వచ్చింది, అతను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు.
పలానా పలానా అది కూడా మన ఆస్తే, వెళ్ళి దాన్ని మనం ఆక్రమించుదామా అన్నాడు. ఏమంటారు పాస్టర్లు అన్నాడు. వాళ్ళంతా కూడా ఎప్పుడు ఈయన దగ్గర ఈయన ఎట్టా తోకమంటే అలా తోకూపేవాళ్ళు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 400 మంది ఉన్నారు అక్కడ. కాబట్టి 400 మంది తోకూపేవాళ్ళంతా అంటారు, రాజా మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారు? ఇంకొకటిదా వాచ్ చేసుకోండి, వెళ్ళండి, దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు ఎన్నడూ అలా చెప్పడండి, ఎన్నడూ. కానీ ఇతను అంటున్నాడు, వీళ్ళు ఏమైనా 400 మంది కలిసి నువ్వు పలానా దానిలో నుంచి యుద్ధానికి వెళ్తున్నావు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, వెళ్ళు అని వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ప్రతి చెడుని ఆశీర్వదించేవాడు సేవకుడు కాదు. ప్రతి చెడుని సేవకుడు ఆశీర్వదించాడు, చెప్తాడు, అతను చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆహాబుతో ఉన్నటువంటి యెహోషాపాతుకు అనుమానం వచ్చిందంట. అతను వివేచించాడంట, వీళ్ళు తప్ప ఇంకెవరు మంచి పాస్టర్లు లేరా అన్నాడు. వీళ్ళు తప్ప ఎవరు మంచి సేవకుడు ఎవరు లేరా నీ దగ్గర ఉన్నాడు. కానీ ఎప్పుడు నేను ఏం చేసినా వద్దంటాడు. అందుకనే ఆయన అంటే నాకు ఇష్టం లేదు. ప్రతిదానికి నువ్వు ఇది చేయొద్దు అంటాడు, అది చేయొద్దు అంటాడు, ఎలా చేయొద్దు అంటాడు. ఆదివారమా మానొద్దంటాడు, చర్చికి అబద్ధమా చెప్పొద్దు అంటాడు, ప్రతిదీ అడ్డు తగులుతాడు. అందుకని అట్లాంటి పాస్ట్ నాకు వద్దని పక్కన పెట్టి నేను ఏం చేసినా కూడా గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు అయ్యే కదా మీటింగ్లో ఎక్కడ పెట్టినా కూడా అయ్యే నువ్వేమైనా చెయ్యి, దేవుడు నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడంటే పలానా అయ్యగారులు ఎంత మంచి అయ్యగారులు, విశాలమైన హృదయాలు కలిగిన వాళ్ళు, నిన్ను ముంచేవాళ్ళే. ఎంతమంది ఆమెనంటున్నారు? బైబిల్ చెప్తుంది, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో సేవకుడు చెప్పాలి. అతను అంటాడు, ఏమనుకోవద్దండి, నేను మీతో ఫ్రెండ్షిప్ చేయగలను, కానీ వాళ్ళ మాట నాకు అంత నమ్మకంగా లేదు. ఏదో మీరు జీతం పడేస్తే వాళ్ళంతా తోకలుపేవాళ్ళలాగా ఉన్నారు. ఎవరైనా మంచి సేవకుడు పిలవడం, నేను చెప్పాను కదా, ఆ సేవకుడు ఎప్పుడు కూడా నాకు మంచిగా మాట్లాడు అతనే, అందుకంటే అతను నాకు అసహ్యం అని. పిలవండి, దైవ సేవకులు మనం అలా కనకూడదని. రావడమే వచ్చి నిలబడ్డాడట. మేము పలానా యుద్ధానికి వెళదాం అనుకుంటున్నాం, ఏమంటావు? నాకు కొంచెం టైం కావాలి, నేను దేవుడి దగ్గర అడగాలని. వెళ్ళి అడిగి రా. వెళ్ళేటప్పుడు వార్నింగ్ ఇచ్చారంట, జాగ్రత్త, మేము కొమ్ములు పెట్టుకొని వచ్చి చెప్పాము, నువ్వు శత్రువుని ఇలా పడగొడతావు అలా పడగొడతావు అని. నువ్వు కూడా రావడమే మాతో పాటుగా. నువ్వు 401 నెంబరు గుర్తుందా? నీ టోకెన్ 401, మాదంతా 400. మాకు నెలకి ఫిక్స్ అయిపోయినాయి ఎంత. నువ్వు ఇలా చెప్పావనుకో, నీకు కూడా రాజుగారు మంచి హోదా ఇస్తాడు, మంచి స్టేటస్ నీకు కలుగు చేస్తాడు. అట్లాగానే యెహోవా జీవము తోడు, నేను ఆ పని చేయను. ఆయన ఏం బయలుపరచును ఆ కార్యాన్ని నేను చెప్తాను. కాబట్టి అతను వచ్చి చెప్తున్నాడు, రాజా నీ వెనకున్న వాళ్ళు దెయ్యాలు పట్టున్నారు అన్నాడు. అసలు ఎవరన్నా ఆ మాట అంటే ఊరుకుంటారా? ప్రతి చెడును ఆశీర్వదించే సేవకుల్ని దెయ్యాలు పట్టున్నారంటే, దెయ్యం మాకు పట్టిందా నీకు పట్టిందా అని లాగి ఒక్కడు కొట్టాడు. నీకు ఇప్పుడు అర్థం కాదు. అలాగు నువ్వు ఈరోజు నువ్వు నన్ను కొట్టవచ్చు. అతను అంటున్నాడు, మేక ఈరోజు నువ్వు నన్ను కొట్టవచ్చు, ఒక రోజున ఎవరు నన్ను కాపాడతారా? గదుల్లోనికి పరిగెడతావే, దాక్కోవడానికి అక్కడికి ఇక్కడ పరిగెడతావు. ఆ రోజున అర్థమవుద్ది నేను దేవుడు మాట చెప్పాను, ఇంకో మాట చెప్పాను. ఎంతమంది ఆమెనంటారు? సహోదరుడా, నా సహోదరి, ఒకవేళ నువ్వు ఒక మంచి వ్యక్తివి అనుకోండి, నువ్వు దారి తప్పిపోతే, అపోస్తలుడైన పౌలును చూడండి, కొరింథీ సంఘంలో ఒక వ్యక్తి దారి తప్పిపోయాడు. మనందరూ తెలుసా? యోబు దగ్గర దేవుడు దెయ్యాన్ని వాడుకున్నాడా? ఆహాబు రాజు దగ్గర దేవుడు దెయ్యాన్ని వాడా? ఇప్పుడు పౌలు అంటున్నాడు, కొరింథీ సంఘంలో ఒక వ్యక్తి పినతల్లితోనే పాపం చేస్తాడు. పాస్టర్ గారు ఇది ఎంతగా బయటండి. అవును బయటేనండి, ఎవరికి తెలియదు అవి. వాడిని దెయ్యానికి అప్పచెప్దామంటాడు. ఎంతమంది మీరున్నారు? ఎవరికి అప్పగిచ్చారు? ఈ ఒక్క వచనం చదువుదాం. కొరింథీలకు రాసిన పత్రిక నేను ముగిస్తున్నానండి. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక. నా సహోదరుడా, నా సహోదరి, మనం తప్పనిసరిగా దేవుని యొక్క గుణలక్షణాలు మనకు తెలియాలి. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడ దైవజనుడని దేవుని ఆత్మతో నింపబడినటువంటి పౌలు మొదటి కొరింథీ 5వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతున్నానండి. మనలో చాలామంది విన్నాము, అయితే చాలామందికి అనుమానం రావచ్చు, ఏంటి దెయ్యాన్ని కూడా దేవుడు సాధనంగా వాడుకుంటాడా అని.
ఇక్కడ మైక్ మనం వాడడం జరుగుతున్నది, ఇక్కడ సౌండ్ సిస్టమ్ వాడడం జరుగుతుంది, కాబట్టి ఇక్కడ కుర్చీలు వాడడం జరుగుతుంది. దేవుడు ఎవరిని వాడుకున్న ఆహారాన్ని దేవుడు వాడుకుంటున్నాడని అనుకోవద్దు. అయితే దైవికంగా వాడబడుతున్నావా లేదా? దేవుడు కరుణించును గాక. ఇక్కడ నేను చదువుతున్నా, ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడల్లా అట్టి వానిని సాతానునికి అప్పగించవలెను. దెయ్యానికి ఎవరికి అప్పచెప్పాలండి? దేవుడి సన్నిధికి వెళతా చెయ్యకూడని పెద్ద తప్పు చేస్తున్నాడు ఒక వ్యక్తి. పౌలు అంటున్నాడు వాడిని దెయ్యానికి అప్పచెప్దాం మనం అందరం కలిసి. కారణం ఏమంటే మీరు గమనించండి, నువ్వు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. నేను ఇక్కడి నుంచి ధైర్యంగా చెప్పగలను, చర్చిలో ఎవరికి బాప్తిసం ఇచ్చినా ఒక్కళ్ళని కూడా నేను వదిలిపెట్టను. సంఘంలో చాలామంది సహోదరులు ఉన్నారు. మీరు చాలాసార్లు ఏమనుకుంటారని మీ వరకు మీరే ప్రార్థన చేశారనుకుంటారు. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే వృద్ధులు ఉన్నారు సంఘంలో. వాళ్ళు వదలరండి, విజ్ఞాపన ప్రార్థనలో వదలరు. వాళ్ళు ఒక్క సమస్య కనుక చర్చిలోకి అలాగొచ్చిందంటే వాళ్ళు మొరపెడతా ఉంటారు, ప్రభువా ప్రభువా. 5 గంటల ప్రార్థనలో బుధవారం శనివారం వ్యక్తిగతంగా ప్రభా పలానా సిస్టర్ గారు, ప్రభా పలానా బ్రదర్, ప్రభా పలానా కుటుంబం, ప్రభా పలానా ఇబ్బంది అని కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు. దేవుడు ప్రార్థనలు వింటున్నాడు. ఆయన ఎంతమంది ఆమె వింటున్నారండి? కాబట్టి ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేసేటప్పుడు నీ గొప్ప కాదు, నా గొప్ప కాదు. యేసుక్రీస్తు రక్తం లేకుండా నా ప్రార్థనలు ఎన్నడూ వెళ్ళవు. దయచేసి వాక్యం మనం గ్రహించుకుందాం. నువ్వు ఒక కుటుంబం కోసం ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు ఇట్లా రక్తాన్ని ఉంచుతాడంట. నీ చుట్టూ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. దెయ్యాలు తిరుగుతా దేవుడి దగ్గర అనుమతి కోసం చూస్తున్నాయి, ఈ వ్యక్తిని మేము తాకుతామని అని ఆ రక్తం దగ్గరికి వెళ్ళాక భయపడేళ్తాను. అగ్నిని దేవుడు ఉంచుతాడంట. యోబు కుటుంబం చుట్టూ దేవుడు అగ్నిని ఉంచాడు. ఎంతమంది ఆమెనంటున్నారు? ఎలీషా చుట్టూ దేవుడు అగ్నిని ఉంచాడు. ఎలీషా ఇంటి చుట్టూ దేవుడు అగ్నిని ఉంచాడు. ఉంచాడా లేదా? మీలో ఎంతమందికి నమ్మకం ఉంది? నా చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచావు ప్రభువా, నా కుటుంబం చుట్టూ నీ ప్రాకారం ఉన్నది, నన్ను అనేక సార్లు నువ్వు కాపాడుతున్నావు. నేను ఊరెళ్ళినా ఇంటికి వచ్చినా, నేను ఏ దిక్కుకు వెళ్ళినా నా నీతి కాదు, నా భక్తి కాదు, కాబట్టి నీ రక్తమే చుట్టూ. నా కుమారుడు నా కుమార్తె అని దేవుడు ఇలా గడ్డి నిలబడుతున్నాడు. దెయ్యం నిన్ను తాకకుండా. నేను మిమ్మల్ని చిన్నబొచ్చాలని చెప్పడం లేదు, కానీ మీరెంత ప్రార్థన అయినా చేయొచ్చు, మీరెంత ప్రార్థన అయినా చేయొచ్చు. దేవుడు కోరేది ఏమంటే ఒక వ్యక్తిని ఒక సంఘంలోనికి నడిపించేది. ఎందుకంటే ఆ వ్యక్తి కోసం సంఘం ప్రార్థించినప్పుడు, ఇక్కడ చదివింది అదే, పౌలు అదే అంటున్నాడు, మనం ప్రార్థన చేయడం వల్ల వాడు పాపంలో ఉన్న పినతల్లితోనే అక్రమంగా ఉన్నాడు, వాడు చుట్టూ యేసు యొక్క రక్తం ఇలాగుంది, వాడు నేను ఏం చేసినా కూడా బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. మనం ప్రార్థన చేద్దాం, వాడు చుట్టూ ఉన్న రక్తం తొలగిపోయేటట్టు. దెయ్యానికి తీసుకెళ్ళి వాడిని అప్పచెప్దాం. దెయ్యాలు వాడి మీద పడతాయి. నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీ వల్ల దేవుని మనకు అవమానం. వాళ్ళు అన్యులు అనుకుంటారు, వాళ్ళు దేవుని తెలియని వాళ్ళను, వీళ్ళు చర్చికి వెళ్తున్నారు, ఇలాంటి పనులు చేస్తే వాళ్ళ దేవుడు ఎలా ఊరుకుంటున్నాడు అని వాళ్ళు అనుకుంటారు. కనుకనే సంగమా మనం ప్రార్థన చేద్దాం. పౌలు అంటున్నాడు మనం ప్రార్థన చేద్దాం అనగాని, ఎప్పుడైతే ఈ పాపంలో ఉంటా, అరే మా ఇంట్లో నేను బాగానే ఉన్నా, నాకు లేనిది వీళ్ళకేంటి అంత బాధ? అవునండి, నా శరీరం నా ఇష్టం, నేను పినతల్లితో ఉంటాను, అక్కతో ఉంటాను, చెల్లితో, వీడు ఎవడో నాకు చెప్పడానికి? అలాంటి గర్వం పట్టిన వాళ్ళు ఉంటారండి. ఏమి లేదు. ఇప్పుడు పౌలు అంటున్నాడు మనం ప్రార్థన చేద్దాం ఆగండి అనగాని, ప్రార్థన ఎప్పుడైతే చేయటం జరిగినదో ప్రభు యొక్క రక్తం వాడి దగ్గర నుంచి మొత్తం వెళ్ళిపోయిందని. ఎప్పుడైతే వాడి చుట్టూ ఉన్నటువంటి రక్తం వెళ్ళిపోయినదో దురాత్మలు వచ్చి వాడి మీద అటాక్ చేస్తున్నాయి, వాళ్ళ నుంచి వ్యాధిని కలుగు చేస్తున్నాయి, వాడిని చిన్నాభిన్నం చేస్తున్నాయి, వాడిని చీల్చివేస్తున్నాయి, వాడిని నిద్రపోలేకపోతున్నాడు, భోంచేయలేకపోతున్నాడు, ఆరోగ్యం ఉండడం లేదు, సడన్గా పడిపోతున్నాడు, దురాత్మలు వచ్చి నెడతనాయి. నా సహోదర, చాలాసార్లు మనం అనుకుంటాం నేను ఎలాగున్నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. నీ వెనక సంఘం ప్రార్థన ఉన్నది, సేవకుడి ప్రార్థన ఉన్నది. బయటకు వచ్చి కనబడరండి. యోషువ యుద్ధం చేస్తూ ఉంటే మోషే చేతులెత్తి నన్ను చూడండి, నేను చేతులెత్తా, నేను కనబడుతున్నానా, నీకోసం ప్రార్థన చేసింది అనడం లేదు, కనబడడం లేదు, కానీ మోషే చేతులు ఎత్తాడు. కనుకనే ఇప్పుడు పౌలు అతనేమో తీయండి, వాని చుట్టూ ఉన్న రక్తం తీయండి అనగానే
ఎప్పుడైతే ఆ రక్తం తీసేయడం జరిగిందో చీల్చుతోని దెయ్యాలు పట్టుకొని స్వయంగా సాతాను వచ్చి బేడిపిస్తున్నాడు. అప్పుడు అర్థమైందంట, ఎందుకని ఇదివరకు నేను పాపంలో జీవిస్తా ఉన్నా నాకే కీడు జరగలా, ఇప్పుడు ఎందుకని ఇలా కీడు జరుగుతున్నదని మెల్లిగా అర్థమైందంట. మెల్లిగా వానికి అర్థమైందండి, అవును నా కోసం సంఘం ప్రార్థించడం వల్ల నేను ఇలా క్షేమంగా ఉన్నా. అప్పుడు ఎవరో మెల్లిగా నీకోసం సంఘంలో ప్రార్థన చేయడం వల్ల నువ్వు ఇంకా క్షేమంగా ఉన్నావు, నీ జీవితాన్ని సరిదిద్దుకో, నీ బ్రతుకును బాగు చేసుకో అనగానే ఇక అర్థమైందని ఏడవడం మొదలుపెట్టాడు. నేను పాపిని, నా వల్ల నీ నామానికి అవమానం కలిగింది ప్రభువా. అవునా కాదండి? ఎవరైనా ఒక పాపం చేశారనుకోండి, ఊర్లో ఉన్న వాళ్ళు తెలుసుదా తెలీదా? మన సందులో నుంచి వస్తా లూదియా గారు ఏదో వాసన వస్తుందండి అన్న. అవును పాస్టర్ గారండి, ఏదో వాసన వస్తుంది పాస్టర్ గారండి, ఏదో వాసన వస్తుంది పాస్టర్ గారండి, ఏదో వాసన వస్తుంది పాస్టర్. పాపాన్ని నువ్వు దాయలేవు, నీ వల్ల కాదు, ఏదో వాసన వస్తుంది పాస్టర్ గారని తర్వాత తెల్లారి చెప్పారు. ఆ మూలన పిల్లులు కొట్టుకొని ఆ కింద ఉండగానే ఒక పిల్లుని ఎలా చనిపోయిందో, దేనివల్ల చనిపోయిందో అది చచ్చిపోయి మూలన ఉంది, దాని కంపు బయటకు వస్తుంది. పాపం కూడా భయంకరమైన వాసన. అది ఒక వ్యక్తి దాన్ని పట్టుకోవచ్చు కానీ పాపాన్ని పట్టుకోవడం ఎవడి వల్ల కాదు, కానీ యేసు రక్తమే కడిగేది. ఇప్పుడు అతనికి అర్థమైంది దెయ్యాలు నన్ను ఇలా పీడిస్తున్నాయని. మళ్ళా దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రభువా నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను, చాలా చెడ్డగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అని. అంటే దేవుడు ప్రేమ కాదా అనగానే పౌలు అంటున్నాడు, చాలు వాడు ఏడ్చింది చాలు, ఆ వ్యక్తి ఏడ్చింది చాలు, ఇక అతని కోసం మరలా మనం ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం. మళ్ళా ఏం రావాలి? ఆ వ్యక్తి చుట్టూ యేసు యొక్క రక్తం రావాలి. మళ్ళా దేవుడు ఆ వ్యక్తి నుంచి దూరం చేయను. మళ్ళా వ్యక్తి తిరిగి ఏమవుతాడు? భక్తిలో నిలబడతాడు. దయచేసి గమనించండి, దేవుడికి ఒక చట్టం ఉందండి. దేవుడి నియమానికి తప్పి ఆఖరి కార్యం, దేవుడి నియమానికి తప్పి వేరేగా ప్రార్థన వినడు. మొదటి కార్యం దేవుడు ప్రేమించగలడు, రెండో కార్యం దేవుడు సరిదిద్దగలడు, మూడో కార్యం దేవుడు నీ సలహా నా సలహా లేనడు, నాలుగో సద్గుణం దెయ్యాన్ని కూడా దేవుడు వాడుకోగలడు, ఐదో కార్యం దేవుడు తన చట్టానికి మీరు ఇంకో పని చేయడు. అంటే ఒకవేళ ఎవరైనా నా ప్రార్థన అని మనం చెప్పుకునే స్థితిలో, అంటే ఎవరిని మీరు తప్పుగా భావించొద్దు. ఒకవేళ అనుకుందాం, ఎవరికన్నా ప్రభా ఈ సమాజంలో ఆడవాళ్ళ గౌరవం లేదు ప్రభా, ఈ మగవాళ్ళకి పుట్టామని గర్వం ఎక్కువైపోయింది, నన్ను మగవాడిని చేసే ప్రభా, నేను మగవాడిని అయిపోవాలి, మేసాలు వచ్చాను, గడ్డాలు వచ్చాను, నేను ప్యాంటు షర్ట్ వేసుకుని ప్రభా అంటే చట్టాన్ని దాటి దేవుడు ఎన్నడూ పని చేయడు. ఎంతమంది మీకు అర్థమైంది? చట్టాన్ని దాటి దేవుడు అన్నాడో కార్యం చేయడు, అది ఆయన సద్గుణం. వర్షాకాలంలో వర్షమును పంపుతాడు, చలికాలంలో చలిని పంపుతాడు, ఆయన వేసవి కాలంలో వేసవిని పంపుతాడు. అది దేవుడి యొక్క చట్టానికి విరుద్ధంగా దేవుడు ఎన్నడూ ఆ కార్యం చేయడు. ఎంతమందికి దేవుడి యొక్క గుణాలు అర్థమైనవి? దేవుడు తన సొంత చట్టానికి వ్యతిరేకంగా దేవుడు ఎన్నడూ ఏ పని చేయడు. ఏ కాలానికి ఇది రావాలన్నారో ఆ చట్టానికి దేవుడు లోబడి ఉంటాడు. అర్థమైన వాళ్ళు దేవునికి థ్యాంక్స్ చెప్తారా? ఇప్పుడు దేవునికి ఎలా థ్యాంక్స్ చెప్పాలి? ఒకవేళ మీరు కానీ నేను కానీ కనబడ్డ వాళ్ళందరికీ అమ్మ దేవుడు ఇలా కార్యం చేశాడు, ఓ దేవాస్తోత్రం, ఇది సరిపోదు. నువ్వేం చేయాలి? దేవుడు సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ఆనందంతో వస్తున్నావా లేదా? తప్పదు కదా, చర్చికి వెళ్ళాలి కదమ్మా. అందరూ వస్తూ ఉంటారు చర్చి, ఎక్కడికి? ఇప్పుడే చర్చికి వస్తున్నారు, దేవునికి థ్యాంక్స్ చెప్దామని. ఇదే నా సహోదరుడా, ఇది మనల్ని తృప్తిపరచుకోవడం కాదు. నూరో కీర్తన మళ్ళీ మీరు చదవండి, నూరో కీర్తన మళ్ళా చదవండి. దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పేది ఏమంటే నీ జీవితం ద్వారా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, సంతోషంతో చెప్పాలి, సమర్పణతో చెప్పాలి, లోబడుతూ చెప్పాలి. ఇక్కడ ఎంతమంది అలాగా లోబడి చెప్పేవాళ్ళు? ఈ కుటుంబంతో కలిసి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామా? ఒకవేళ మీరు మీ కోటాల్లో పెట్టుకున్నప్పుడు కూడా ఊరికినే ఒట్టిగా చెప్పొద్దండి, మీరైనా నేనైనా అలా చెప్పొద్దు. అందరు లేచి నిలబడదాం.
హల్లెలూయా, స్తోత్రం. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయి నీ పాదముల్ వదలాకుంటిన్, నీ మేళ్లకు అలవాటయి నీ పాదముల్ వదలాకుంటిన్, నీకిష్టమైన దారిని కనుగొంటి నీతో చేరి యేసయ్యా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఓ ప్రేమమయుడా, నన్ను సరిదిద్దువాడా, యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవ, మరి యొక్క రాత్రికాలం ముందు జరిగిన ఈ కూటంలో ప్రభువా, ఇప్పటి వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. ఇది అనేక మందికి కంటికి కనబడకపోవచ్చును కానీ తండ్రి, ఆత్మీయమైన వారికి మాత్రం ప్రభువా మరి స్పష్టంగా నీవు ఈ స్థలంలో ఉన్నావని తండ్రి, ఈ స్థలంలో నువ్వు మాతో మాట్లాడావని ప్రభువా, మా హృదయాలు మీరు తాకావని తండ్రి, ఇంకా నువ్వు మాట్లాడగలిగిన దేవుడివే అని ప్రభువా, నువ్వు గొప్పవాడివే అని తండ్రి, నీకు గుణలక్షణములు ఏమై ఉండినవో ప్రభువా మరి కేవలం మేమే కాదు కానీ ఎవరైతే తెలుసుకునవలసిన వారుగా ఈ స్థలంలో ఉండి ఉన్నారో మరి వారు కూడా గ్రహించినట్లుగా ఎంతో చాలా తేలికగా ఎంతో స్పష్టంగా హృదయాలను తాకున్నట్లుగా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఎన్నడూ నీ ప్రేమ నుండి మేము దూరం కాకుండా ఉన్నట్లుగా, లోకంలో ఎన్ని ప్రేమలు ఉన్నప్పటికీ ప్రభువా నీవు చూపు ప్రేమ అది ఎంతో అత్యున్నతమైన ప్రేమ కనుక ఆ ప్రేమకి ఎన్నడూ మేము దూరం కాకుండా దయచూపండి. నువ్వు సరిదిద్దే సమయాల్లో లోబడే హృదయాలు మాకు దయచేయండి అయ్యా. ఎన్నడూ మీకు సహా చెప్పటి కొరకు కాదు కానీ ప్రభువా, మా ఇంటిలో ఎల్లప్పుడూ యెహోవా ఈలాగ సెలవిచ్చుచున్నాడని ఆ వాక్యమే మా ఇంటిలో సలహాగా ఉండగలుగునట్లుగా, నీ సలహా అది మాకు ఆజ్ఞగా మారగలుగునట్లుగా
దయచేసి ఆ విధంగా మా కుటుంబాలు దాని మీదనే కట్టబడగలిగినట్లుగా, సంఘము దాని మీదే కట్టబడగలిగినట్లుగా, మా జీవితం దాని మీదే కట్టబడగలిగినట్లుగా దయచూపమని మేము అడుగుచూ ఉండి ఉన్నాం. మరి ఈ సమయం ముందున మరి నాయన ఇందాక నుండి ప్రభు మరి చెప్పబడిన సాక్ష్యముల్లోనూ, పాటల్లోనూ, మరి వాక్యములోనూ అన్నిటిలో మీరు ఘనత తెచ్చుకున్నందుకు వందనాలు. మరి ఈ సమయం ముందు మరి శాస్త్రి గారిని మీ యొక్క హస్తాలకు అప్పగించుకొనిచున్నాం. మరి నీ కృపను బట్టి ప్రభా ఇంతకాలం తోడుగా ఉండి ఉన్నావు ప్రభా. అదేవిధంగా నువ్వు ఇచ్చిన మరి భార్య గురించి, ఝాన్సీ గారి గురించి మీ పాదాలు అడుగుచున్నాం. మరి తల్లి గారికి ఇంతో అయ్యా మరి ప్రభా మరి చెప్పిన ఒక్కొక్క సాక్ష్యంలో, ఒక్కొక్క వివరంలోనూ ప్రభా వారు ఏదైతే ప్రతి నెల నీ నుండి ఒక మేలును పొందుకొనుచునే ఉండి ఉన్నారో, మరి కేవలం వారే కాదు కానీ ప్రభా ఇక్కడ చేరి వచ్చిన మేము కూడా నీ నుండి ఎన్నో మేలును పొందుకొని ఉండి ఉన్నామయ్యా. అవి చెప్పడానికి సరిపోవు కానీ ప్రభా, సమయం సరిపోకపోవచ్చును కానీ తండ్రి, నువ్వైతే ఎన్నో అద్భుతాలు మా పట్ల జరిగిస్తూనే ఉండి ఉన్నావు తండ్రి. మరి ఈ కుటుంబంతో పాటు సంతోషించడానికి ప్రభువా మరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుతున్నాం. ఇక్కడికి ఎంతమంది అక్కడి చేత వచ్చి ఉండి ఉన్నారో ఈ స్థలం నుండి వెళ్ళినప్పుడు ప్రభువా తిరిగి మనవులతో వెళ్ళకుండానట్లుగా ఆ మనవులని పాదాల దగ్గర పొందుకొని సాక్ష్యముగా నాయనా నీ నుండి మేము మేలు పొందుకొని ఉన్నామని నీ బిడ్డలు చెప్పగలుగునట్లుగా దయ చూపించండి. మరి ఈ కుటుంబంతో ఇప్పటి వరకు మీరు ఎంతో దయ చూపించారు. ఇచ్చిన వాతావరణమును బట్టి, మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలయ్యా. తిరిగి ఎవరి కుటుంబాల వారు చేరడానికి తిరిగి వెళ్ళే సమయాల్లో కూడా మీరు తోడుగా ఉండి ప్రభా మార్గ మధ్యలో క్షేమాన్ని దయచేయండి. మరి సేవకుడిని, సంఘమును ప్రభా ఇప్పటి వరకు పరిచర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించమని కోరుతూ మరలా మేమందరము చేరి ప్రార్థించే వరకు మీ కృపాక్షేమాన్ని మాకు ఎల్లవేళ సదా తోడుగా ఉంచమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి, ఆయన ముఖకాంతి ఏర్పాటు చేసినటువంటి ఈ కుటుంబమునకును చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని బలమైన హస్తం తోడై దీవించునుగాక. ఎంతమంది చేతులెత్తి ఆమేన్ చెప్పగలరండి? ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ మార్గాలలో తోడయ్యండి. ఈ ఆశీర్వాదాలు మరలా తిరిగి మీ కుటుంబాలకు మోసుకొని పోవునట్లుగా ఆయన ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.